మాట్లాడు ప్రభువా, దర్శించండి, జీవితంతో మాట్లాడు ప్రభువా. మాట్లాడితే నేను బ్రతుకుతాను ప్రభువా. మాట్లాడితే ప్రభువా ఓ దేవా నాకు జీవం కలుగుతుంది ప్రభువా. మాట్లాడితే నాకు మనశ్శాంతి కలుగుతుంది ప్రభువా. మాట్లాడితే నాకు విశ్వాసం కలుగుతుంది ప్రభువా. మాట్లాడితే నాకు నెమ్మది కలుగుతుంది ప్రభువా. ఓ నువ్వు మాట్లాడు ప్రభువా, నాకు సహాయం చేయండి ప్రభు అని ప్రార్థించేద్దాం. ఎంతమంది ప్రార్థిస్తున్నారు? నిజంగా హృదయాలందరూ కూడా ప్రార్థించారు. నవ్వు విప్పి నిజంగా మన ప్రభువుని అడుగుదాం. ఇక్కడ ఒక మనిషిని మనం చూడడానికి ఇక్కడ రాలేదు, కానీ నేరుగా మనం ప్రభుని యేసుక్రీస్తుని చూడడానికి వచ్చాం. నిజంగా ఆయన మాట్లాడితే మన సమస్యల నుంచి మనం విముక్తి పొందుతాం. ఆయన మాట్లాడితే మన యొక్క ప్రతి ఒక్క సమస్య నుంచి పూర్తిగా మనం విడుదల పొందుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఆయన మాట్లాడితే నిజంగా మనకు మనశ్శాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. ప్రతి సమస్య నుంచి విడుదల పొందుకుంటున్నాం. ప్రతి రోగం నుంచి విడుదల పొందుకుంటున్నాం. ప్రతి ఒక్క అసహనం నుంచి బయటకు వస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క అవిశ్వాసం నుంచి బయటకు వస్తూ ఉన్నాం. ఆయన మాట్లాడితే మనకు జీవం కలుగుతుంది. ఆయన మాట్లాడితే వెలుగు చీకటి వెలుగుగా మారుతుంది. ఆయన మాట్లాడితే మరణం జీవంగా మారుతుంది. ఆయన మాట్లాడితే సమాధానం సమాధానంగా మారుతుంది. అవిశ్వాసం విశ్వాసంగా మారుతుంది. ఖచ్చితంగా మాట్లాడాలని కోరుకుందాం. హల్లెలూయా. యేసు నీకు స్తోత్రములు తండ్రి. ప్రార్థించండి సహోదరులారా. ఓ హల్లెలూయా, హల్లెలూయా. యేసు నీకు స్తోత్రములు తండ్రి. గొప్ప దేవుడు నీకు వందనములు ప్రభువా. హల్లెలూయా. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారము లేదిలలో. నీవే విభుడవు, నా ప్రాణ ప్రియుడవు, నా రక్షణాధారము యేసయ్యా, నా జీవనాధారము. హల్లెలూయా. నా యేసయ్యా, హల్లెలూయా. నా యేసయ్యా, హోసన్నా హోసన్నా హల్లెలూయా. హోసన్నా హోసన్నా హల్లెలూయా. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారము లేదిలలో. నీవే నా స్వాస్యము యేసయ్యా, నీకే ఈ సొంతము. నీవే నా స్వాస్యము యేసయ్యా, నీవే ఈ సొంతము. నీవే నా దైవం, నీవే నా జీవం, నీవే నా గమ్యము యేసయ్యా, నీవే నా భాగము. హల్లెలూయా. నా యేసయ్యా, హల్లెలూయా. నా యేసయ్యా, హోసన్నా హోసన్నా హల్లెలూయా. హోసన్నా హోసన్నా హల్లెలూయా. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారము లేదిలలో. నీవే నా ఆశ్రయం యేసయ్యా, నీకే స్తుతిగానము. నీవే నా ఆశ్రయం యేసయ్యా, నీవే నా ప్రాకారము. నీవే మా దుర్గ
నీవే నా శైలం, నీవే నా కేడము, యేసయ్యా నీవే నా శృంగము. హల్లెలూయా నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా. హోసన్నా 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 హల్లెలూయా. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారము లేదిలలో. నీవే నా అతిశయం యేసయ్యా, నీవే నా ఔన్నత్యము. నీవే నా అతిశయం యేసయ్యా, నీవే నా ఔన్నత్యము. నీవే సంగీతం, నీవే నా సామర్థ్యం, నీవే నా సంతోషము. యేసయ్యా నీవే నా స్తుతిగానము. హల్లెలూయా నా యేసయ్యా. హల్లెలూయా నా యేసయ్యా. హోసన్నా 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 హల్లెలూయా. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారము లేదిలలో. నీవే విపుడవు, ప్రాణ ప్రియుడవు, నా రక్షణాధారము. యేసయ్యా నా జీవనాధారము. హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. హోసన్నా హోసన్నా హల్లెలూయా. హోసన్నా హోసన్నా హల్లెలూయా. హోసన్నా హోసన్నా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తుతులు స్తోత్రములు ప్రభువా. మా దేవుడు నీవై ఉన్నావు తండ్రి, మా ఆశ్రయం నీవై ఉన్నావు ప్రభువా, మా రక్షణ దుర్గమై నీవై ఉన్నావు ప్రభువా. ఓ నీ అందుకు మేము వస్తూ ఉండవు ప్రభువా. దర్శించండి తండ్రి, మాతో మాట్లాడండి ప్రభువా. నీవే మా క్షేమాధారమై ఉన్నావు, నీవే మా రక్షణ కీడమై ఉన్నావు, మా ఆశ్రయమై ఉన్నావు తండ్రి. ఓ దేవ మమ్మల్ని నడిపించు నాయకుడు అయి ఉన్నావు ప్రభువా. మా పరిశుద్ధాత్మ దేవుడు నీవై ఉన్నావు తండ్రి. నీ వద్దకు మేము వస్తూ ఉన్నాం. మమ్మల్ని దర్శించి దేవుడు నీవే, మమ్మల్ని ఆదరించి దేవుడు నీవే, మమ్మల్ని పోషించి దేవుడు నీవే, మాతో మాట్లాడు దేవుడు నీవై ఉన్నావు తండ్రి. మా అవసరాలు తీర్చే దేవుడు నీవై ఉన్నావు, మమ్మల్ని పైకి లేపే దేవుడు నీవై ఉన్నావు, మా విశ్వాసాన్ని పైకి లేపే దేవుడు నీవై ఉన్నావు. నీ అందుకు మేము వస్తూ ఉండగా పరిపూర్ణంగా దర్శించండి ప్రభు అని ప్రార్థించేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసునికి స్తుతులు ప్రభు. హల్లెలూయా. Only believe, only believe, and all things are possible. Only believe, Lord, I believe, my Lord, and all things are possible.
Jesus is here. My Jesus is here. And all things are possible. Jesus is here. Hallelujah. సో మన బైబిల్ తెరిచి 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్లుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రికల వలనను ఎవడైనా చెప్పినట్లా మీరు త్వరపడి సంచల మనస్కులు కాకుండా వలనని బెదరకుండా వలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకను బట్టి మనం ఆయన ఎంత కూడుకున్నది బట్టి మిమ్మల్ని వేడుకొంచున్నాము. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడును, ఏది పూజించబడును దాని అంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తను తాను హెచ్చించుకొనుచు తాను దేవుడునని తను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండను కనుక ఏ విధంగానైనాను ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి. నేను ఇంకొన్ని ఎంత ఉన్నప్పుడు ఈ సంగతులు మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేదా? కాగా వాడు తన సొంత కాలమందు బయటపడవలనని వానిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికీ క్రియ చేయించినది కానీ ఇది వరకు అడ్డగించిన వాడు మధ్య నుండి తీసివేయబడి వరకు అడ్డగించను. అప్పుడు ఆ ధర్మ విరోధి బయటపడును. మా ప్రభు అయిన యేసు నోటను ఊపిరి చేత వాటిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనం చేయను. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్యం విషయమై ప్రేమను అవలంబింపకపోయారు కనుక వారు రాక అబద్ధ విషయమై సమస్త బలంతోనూ నానా విధములైన సూచనలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించుచుండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షా విధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసం చేయి శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. దేవుడు వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడా, సర్వోన్నతుడా, మహిమాన్వితుడానికి స్తోత్రాలు ప్రభువా. ఈ యొక్క ఉదయకాల సమయంలో కృపా సింహాసనానికి వస్తున్నాం ప్రభు, నీ కల్వెరదికి వస్తున్నాం. ఇంతవరకు ప్రభు నిన్ను పాటలతో ఆరాధించాము, మహిమపరిచాం, ఘనపరిచాం. ఈరోజు ప్రభువా పునరుద్ధానం దినమునందు ప్రభువా వాక్యం చెంతకు మేము వస్తూ ఉన్నాము. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. ఏ వాక్యం అయితే మాకు సిద్ధపరిచించావు తండ్రి, సిద్ధపరచబడిన వాక్యం నేరుగా మా హృదయ నాభిలోనికి వెళ్ళును గాక. దేవ ప్రభువా, నిత్యంగా నీవు మాతో మాట్లాడండి, ప్రతి బిడ్డను దర్శించండి. యెహోవా పిల్లలు యెహోవా చేత ఉపదేశం పొందుతారనే వాగ్దానం మా జీవితాల్లో ప్రభువా ఇక్కడ ఈ స్థలంలో నెరవేరును గాక. నువ్వు మాతో మాట్లాడండి ప్రభువా. ఓ దేవ, నీ కృప వాత్సల్యత ఓ నిజముగా మీ బిడ్డలు పొందుకొందరు గాక తండ్రి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభు. ప్రతి బిడ్డను అభిషేకించండి. ఓ నా నోరును అభిషేకించండి. ఓ నా శరీరంను అభిషేకించండి. ఓ దేవ, పూర్తిగా నన్ను నీ వశంలో తీసుకోండి ప్రభువా. నీకు అప్పగిస్తూ ఉండగా ప్రభువా. ఓ దేవ, ప్రతి బిడ్డను అభిషేకించమని మీకు అప్పగిస్తూ వాక్యం ద్వారా మీరు మాట్లాడమని మీకు అప్పగిస్తూ ప్రభువుని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరూ కూర్చున్నామండి. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన సోదరులందరికీ ప్రభువుని యేసుక్రీస్తు నామములో నా యొక్క కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. సమయంలో చాలా డిస్టర్బెన్స్గా ఉంది, కానీ ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా మనం బయట వాటిపైన మనం దృష్టి పెట్టకుండా వాకింగ్ పైన మీరు నేరుగా కేంద్రీకరణ చేయాలని ప్రభు మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఖచ్చితంగా మనం కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ ద్వారా మనం నేర్చుకుని మనం మన హృదయాలు సమర్పించుకుని దేవుని ఆలయంలో దేవుని సన్నిధిలో మనం పరిపూర్ణంగా మన హృదయాలు కుమ్మరించుకుందాం. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు ఖచ్చితంగా రోగులు చాలా మంది ఉన్నారు, వారి కోసం ప్రార్థించండి. చాలా ప్రమాదకరమైన పరిస్థితులు లోకం గుండా వెళ్తూ ఉన్నాయి. ఎందుకంటే పరిస్థితులు ఏవి బాగలేదు. దేవుడు ద్వారా మాట్లాడిన, ప్రవక్త ద్వారా మాట్లాడిన 7 ముద్రలు తెరిపించి దేవుడు ప్రవక్త ద్వారా ఏ సూచనలు అయితే కార్యాలైతే పుష్కలంగా నేర్పించాడో అవన్నీ కూడా తూచా తప్పకుండా జరిగిపోతూ ఉన్నాయి. ఏది కూడా వాక్యం నిరంతరకం కాదు. ఖచ్చితంగా దేవుడు ప్రవక్త ద్వారా ఏదైతే పలికించాడో ఆ పలకబడిన ప్రతి మాట కూడా జరుగుతూ ఉన్నది లోకంలో. చాలా అంత్యకాలంలో మనం ఉన్నాం, చాలా చివరిలో మనం ఉన్నాం. మన జీవితాలని చక్కబెట్టుకోవలసిన అవసరత మన జీవితాలు ఎంతైనా ఉంది. పరిస్థితులు తరుగుతూ ఉన్నాయి, ఆర్థికంగాను మానసికంగాను
అన్ని విధాల మనుషుల్ని తరుముతూ ఉన్నాయి. ప్రతి పరిస్థితి, ఒక పక్క రోగాలు తరుముతూ ఉన్నాయి, ఒక పక్క ఆర్థిక పరిస్థితి తరుముతూ ఉంది, ఒక పక్క మతం తరుముతూ ఉంది, ఒక పక్క రాజకీయం తరుముతూ ఉంది, ఒక పక్క బియ్యాలు తరుముతూ ఉన్నాయి. అన్ని విధాల మనుషులు ఈ పరిస్థితులన్నిటి చేత తొరవబడుతూ ఉన్నారు. దేవుడు ప్రవక్త ద్వారా ఏదైతే పలికించాడో ఆ పలకబడిన ప్రతి మాట కూడా తప్పకుండా ఖచ్చితంగా నెరవేర్పు జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. అనేక మంది దేవుని గుర్తించకపోవచ్చు, అనేక మంది ప్రవర్తన గుర్తించకపోవచ్చు, అయినను తన క్రమాన్ని ఎప్పుడు కూడా వదులుకోడు. దేవుడు ఏదైతే జరిగించాలని తన ప్రణాళిక రచించాడో ఆ రచించిన ప్రణాళిక అంతయు కూడా జరిగిపోతాం. దేవుడు ఆల్రెడీ చెప్పాడు, మనుషుల మీద మనుషులు లెగిస్తారని చెప్పాడు, దేశాల మీద దేశాలు లెగిస్తాయని చెప్పాడు, మతాల మీద మతాలు లెగిస్తాయని చెప్పాడు, రాజకీయాల మీద రాజకీయాలు లెగుస్తాయని చెప్పాడు, కుటుంబాల మీద కుటుంబాలు లెగుస్తాయని చెప్పాడు. చూడండి, ఎక్కడ కూడా భూమి మీద మనిషి అనేవాడు సమాధానం లేదని. ప్రతి వానికి వాని సమస్యలు బట్టి వాని క్రియలు బట్టి ఎవరికి ఉండే టెన్షన్ వారికి ఉంది, ఎవరికి ఉండే బాధలు వాళ్ళకు ఉన్నాయి. కానీ నా బాధ పట్టించుకోవట్లేదని వారికి హృదయాలు ఉంటుంది, నా బాధ పట్టించుకోవట్లేదని వారికి హృదయాలు ఉంటుంది. ఎవరికాలి వాళ్ళు సతమతం అవుతూ వారి జీవితాలు గుండా వెళ్తూ ఉన్నారు, పరిస్థితులు తరుగుతూ ఉన్నాయి. అయితే ఏదేమైనప్పటికీ ఇది సాతాను కుమార్తెలకి ఎంజాయ్ చేసే టైం, దేవుని కుమార్తెలకు రోధించే టైం. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, లోకం నన్ను చూడదు కానీ మీరు నన్ను చూస్తారు. లోకము ఎంతో ఆనందంగా సంతోషంగా వారి జీవిత క్రియల్లో ఎంజాయ్ చేస్తారు, కానీ మీరైతే ఆ సత్యస్వరూపైన ఆత్మ కొరకు రోధించి ప్రలాపించుడి అని చెప్పాడు. హల్లెలూయా. ఖచ్చితంగా ఈ సమయము ఆ సమయం అండి. రోధించే సమయము, ప్రలాపించే సమయం, ఏడ్చే సమయము, రొమ్ము కొట్టుకునే సమయం, రకరకాలుగా దేవుని ముందు స్వరమెత్తి విలపించి ఏడ్చే సమయం అండి ఇది. హల్లెలూయా. ఎందుకంటే అలాంటి పరిస్థితులు కూడా మనం వెళ్తున్నాం, అలాంటి పరిస్థితులు మనం తరుగుతూ ఉన్నాయి. అందుచేత అవన్నిటికీ మనం దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది. దేవుని మహిమ కలుగును గాక. నిజంగా దేవుడు ఇలాంటి వర్తమానాన్ని ఒక ప్రవక్త ద్వారా మనకి బయలుపరుస్తూ ఉన్నాడంటే, కన్నులు ఉన్నవారు నిజంగా ధన్యులే అన్నారు, చూచుచున్నవారు ధన్యులని ప్రకటన గ్రంథంలో రాయబడింది. చెవి గలవాడు వినును గాక అని రాయబడింది. హల్లెలూయా. అంటే అందరికీ చెవులు లేవనా? ప్రతి మనిషికి చెవులు ఉంటాయి, కానీ బైబిల్లో స్పెషల్గా ఏం రాయించాడంటే చెవులు ఉన్నవాడు వినుడు గాక అన్నాడు. అంటే ఎలాంటి చెవి కావాలంటే, ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్మ కలిగిన చెవి పొందుకున్నాడో ఆ వ్యక్తికి ఈ బైబిల్లో రాయబడిన సంగతులు అర్థమవుతాయి. కొంతమంది దీన్ని ఒక నవలగా చదువుకోవచ్చు, లేకపోతే కొంతమంది ఒక కథల పుస్తకంగా చదువుకోవచ్చు, కొంతమంది కొన్ని స్టోరీలు నేర్చుకోవడం కోసం చదువుకోవచ్చు, కొంతమంది కొన్ని రకాలుగా బైబిల్ గ్రంథాన్ని చదువుతారు, కొంతమంది విమర్శించడానికి చదువుతారు, కొంతమంది విషయాన్ని తెలుసుకోవడానికి చదువుతారు, కొంతమంది కథలు నేర్చుకోవడానికి చదువుతారు, కొంతమంది ఇందులో ఉన్న జ్ఞానాన్ని పొందుకోవడానికి చదువుతారు. రకరకాలుగా బైబిల్ చదివేళ్ళు ఉన్నారు. అయితే ఈ బైబిల్ అందరికీ ఆ విధంగా చదివే వాళ్ళందరికీ బైబిల్ అర్థం కాదు, కానీ అందులో ఉన్న పదము టు పదం ఎందువరకు దేవుడు ఏ ఉద్దేశంతో బైబిల్ గ్రంథాన్ని రాయించాడో ఆ విషయాలన్నీ ఈ రకరకాలుగా చదివే వ్యక్తులకి అర్థం కాదు. ఎలాంటి వ్యక్తులకు అర్థమవుతుందంటే, కేవలం ఆత్మ సంబంధమైన చెవి ఉంటుంది చూసారా, వాళ్ళకి మాత్రమే బైబిల్ అర్థమవుతుంది. దేవుని మహిమ కలుగును గాక. అందరూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇది కొంతమంది జ్ఞానం నేర్చుకోవడానికి, జ్ఞానం ఎలా పొందుకోవాలి దాన్ని అర్థం చేసుకోవడానికి చాలా రకాలుగా చదువుతారు. కొంతమంది విమర్శించడానికి చదువుతారు, కొంతమంది తెలివితేటలు బాగా నేర్చుకోవడానికి, కొంతమంది ఇందులో ఉన్న ఆ యొక్క క్రిటికల్ పొజిషన్ ఉంటాయి, ఆ క్రిటికల్ విషయాలు రాజకీయ పరంగా వాళ్ళు ఏ విధంగా దాన్ని వాళ్ళ జీవితాలకు అన్వయించుకోవాలో, వాళ్ళ హృదయాలకు అన్వయించుకోవాలో తెలుసుకోవడం కోసం చదువుతారు. ఇలా రకరకాలుగా బైబిల్ చదువుతూ ఉన్నారు. కానీ అందరికీ బైబిల్ అర్థం కాదు, కానీ కేవలం చెవి గలవాడు వినును గాక అన్నాడు. హల్లెలూయా. ఎవరికి అర్థమవుతుందండి? ఆత్మ సంబంధమైన చెవి ఉన్నవాడికి ఈ యొక్క బైబిల్ అస్సలైన స్వరం వినబడుతుంది. అలాగే బైబిల్లో ప్రకటన గ్రంథం ఇంకేం రాయించాడంటే, కన్నులు ఉన్నవాడు చూచును గాక అన్నాడు. అంటే అందరికీ కళ్ళు లేవా? ప్రతి ఒక్కరికి కళ్ళు ఉన్నాయి. బైబిల్ చదవాలంటేనే కళ్ళు కావాలి. ప్రతి డినామినేషన్ బైబిల్ చదువుతుంది. 45,000 రకాల సంఘాల సేవకులు ఈ బైబిల్ చదువుతూ ఉన్నారు. చర్చ క్రైస్ట్ చదువుతుంది,
బైబిల్ మిషన్ చదువుతుంది, జీడియం చదువుతుంది, పెంతెకొస్తు చదువుతుంది, మార్మోస్ చదువుతున్నారు, యెహోవా సాక్షులు చదువుతున్నారు. అందరూ కూడా 45,000 రకాల సంఘాలన్నీ కూడా ఈ బైబిల్ చదువుతూ ఈ బైబిల్ని బోధిస్తున్నాయి. కానీ ఈ బైబిల్ యెహోవా సాక్షులకు ఒకలాగా అర్థమవుతుంది, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఒకలాగా అర్థమవుతుంది, హెబ్రోన్కి ఒకలాగా అర్థమవుతుంది, జీడియంకి ఒకలాగా అర్థమవుతుంది. రకరకాలుగా ఈ బైబిల్ని వారి సొంత తెలివితేటలతో దాన్ని అర్థం చేసుకొని ఈ బైబిల్కి కొంత వాళ్ళ తెలివిని వాళ్ళ జ్ఞానాన్ని అప్లై చేసి వాళ్ళు ఈ విధంగా ఉంటుందేమో అని అర్థం చేసుకొని వారిగా ఈ బైబిల్ని అనువాదం చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? హల్లెలూయా. అయితే ఎవరికి వారి బైబిల్ అనువాదం చేసుకుంటూ ఉన్నారు, ఎవరికి వారి ప్రసంగాలు చేస్తూ ఉన్నారు, మంచి మంచి విషయాలు చెప్తూ ఉన్నారు, మంచి మంచి జ్ఞానం వల్లించడం ఉన్నారు, మంచి మంచి కథలు వివరించడం ఉన్నారు, ఇందులోని తీసి మంచి భావోద్వేగ ఉద్రేక ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. అయితే అన్ని విధాల బైబిల్ చదివి కొంచెం కొంతమంది బైబిల్ ఎలా చెప్తారంటే క్రైమ్ స్టోరీస్ వస్తాయి. క్రైమ్ స్టోరీస్ అని కొడితే యూట్యూబ్లో కొన్ని క్రైమ్ జరుగుతాయి. అవి చాలా క్రిటికల్గా జరుగుతాయి అన్నమాట. అంటే చాలా టెక్నాలజీ ఉపయోగించి అలాంటి క్రైమ్స్ చేస్తారు. కొంతమంది సీనియర్ క్రైమ్స్ ఉంటారనమాట, క్రైమ్స్ చేసేవాళ్ళు. అందులో సీనియర్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు టెక్నాలజీ ఉపయోగించారంటే అసలు క్రైమ్ ఎలా జరిగిందో కూడా పట్టుకోవడం పోలీసులకి తలకపడి వచ్చారు. అంత క్రిటికల్ గా అలాంటి క్రైమ్ చేస్తారు. అలాంటి క్రైమ్స్ అన్ని తీసుకుని బైబిల్ దాన్ని అన్వర్ట్ చేసి అలాంటి పదాలన్నీ తీసుకొచ్చి బైబిల్ పెట్టి కొంచెం ఎమోషనల్ గా ప్రజలకి ఆ విధమైన ప్రసంగాలు చేస్తే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఈ లోక జ్ఞానము బైబిల్ ఎప్పుడైతే కనెక్ట్ అయిందో దాన్ని వారి జీవితాల్లో బాగా కనెక్ట్ అయిపోతారు అనమాట. అంటే ఎప్పుడు కూడా మనిషి ఎప్పుడు కనెక్ట్ అవుతాడంటే దేనికి కనెక్ట్ అవుతాడంటే మంచి చెడు ఏకమవ్వాలి. మంచి చెడు ఏకమవుతే దానికి మనిషి త్వరగా కనెక్ట్ అయిపోతాడు. హల్లెలూయా. ఎంతమంది అర్థమవుతుందన్నమాట? మంచి చెడు రెండు ఏకమవుతే మనిషి త్వరగా కనెక్ట్ అవుతాడు. అంటే లోకాన్ని బైబిల్ని యాడ్ చేసి దాన్ని ఆ విధంగా కొంచెం ఎమోషనల్ గా లేకపోతే కొంచెం ఎగ్జిటివ్ గా లేకపోతే కొన్ని రకాల భావనలతో ఆ యొక్క బైబిల్ని ముందుకు తీసుకొచ్చినప్పుడు దానికి ఎక్కువ మంది కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. కనెక్ట్ అవుతారు కూడా. ఎందుకంటే వాళ్ళ భావాలకి వాళ్ళ ఆలోచనలకి ఈ మనిషిలోనూ మంచి చెడు ఉంటుంది, తీసుకొచ్చినోడు కూడా మంచి చెడు తీసుకొస్తున్నాడు కాబట్టి రెండు కనెక్ట్ అవుతాయి అన్నమాట. కానీ ఆ వాస్తవానికి దేవుడు కనులున్నవాడు చూచును గాక, చెవులున్నవాడు వినుడు గాక ఎందుకు అన్నాడంటే ఈ బైబిల్ గ్రంథానికి కన్ను ఎవరంటే ప్రవక్త అయి ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది. యెషయా గ్రంథంలో ఈ బైబిల్ గ్రంథానికి నేత్రం ఎవరంటే ఈ యొక్క అసలైన నేత్రముతో బైబిల్ చూసినప్పుడు మాత్రమే అది అర్థమవుతుంది. ఆ నేత్రం ఎవరంటే ప్రవక్త అయి ఉన్నాడు. దేవుడు నాకు మహిమ కలుగుగాక. ఇప్పుడు ఎప్పుడైతే ఆ ప్రవక్త యొక్క నేత్రముతో ఆ ప్రవక్త యొక్క కళ్ళజోడుతో ఎప్పుడైతే బైబిల్ గ్రంథాన్ని ఆ వ్యక్తి చూస్తాడో అప్పుడు అసలైన అనువాదం అనేది అతనికి వస్తుంది. ఎప్పుడైతే ఆ వ్యక్తి ప్రవక్తను కలుస్తాడు, ఎందుకంటే ఈ బైబిల్ ఎవరు రాశారంటే మనుషులు రాయలేదు. ఈ బైబిల్ ఎవరు రాశారండి? ఈ బైబిల్ రాసింది మనుషులు కాదు. ఈ బైబిల్ రాసింది ఎవరంటే మనుషుల్లో దేవుడు ఉండి పరిశుద్ధాత్మ ద్వారా రాయించాడు. చూడండి, ఈ బైబిల్ ఎవరు రాశారంటే చూడండి ఒకసారి మనం పేతురు గ్రంథం చూద్దాం. కొన్ని విషయాలు జాగ్రత్తగా చూడండి. పేతురు పత్రిక 2వ అధ్యాయము. హల్లెలూయా. చాలా నీరసంగా కనపడుతున్నారు, కొంచెం నీరసంగా ఉండకండి. మిమ్మల్ని చూస్తే నాకు నీరసం వస్తుంది. హల్లెలూయా. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించవలెను. ఏలయనగా ప్రవచనము ఎల్లప్పుడూ మనుషుని ఇచ్చను బట్టి కలుగులేదు గాని మనుష్యుడు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికిరి. దేవుని మహిమ కలుగుగాక. అంటే ఈ బైబిల్ ఒక ఊహా చిత్రమైన ఊహలతో ఊహించుకుని వారి ఊహలతో రాసిన గ్రంథం కాదు ఇది. ఇది ఊహించుకుని ఊహాత్మక చిత్రమైన గ్రంథం కాదు ఇది. ఇది ఎలాంటిది? ఊహ పెట్టి రాలేదు. ప్రవక్తలందరూ కూడా 40 మంది ప్రవక్తలు ఈ బైబిల్ గ్రంథం రాశారు.
ఎంతమంది అండి? 40 మంది ప్రవక్తలు ఈ బైబిల్ గ్రంథాన్ని రాశారు. ఈ 40 మంది ప్రవక్తలు కూడా ఏదో ఊహించుకుని ఏదో గాలిలో చూసో, లేకపోతే ఒక సినిమా చూసో, లేకపోతే ఒక కార్యాలు ఊహించుకునో వాళ్ళు ఏదో ఒక మాట పలికేద్దాంలే అని పలికేలేదు. వాళ్ళు ఆ విధంగా రాసి పలికిన గ్రంథం కాదు ఇది. ఈ యొక్క ప్రవక్తలందరూ కూడా తన ఊహల బట్టి పలకలేదు. దేవుడు వారికి ఏదైతే చూపించాడో, దేవుడు వారికి ఏదైతే పలకమని చెప్పాడో, ఏదైతే వారు దర్శనంలో చూశారో, చూసింది తూచ తప్పకుండా వాళ్ళ కళ్ళతో చూసి ఆత్మ సంబంధమైన దృష్టితో నేరుగా దేవుడు చెప్పింది చూసి ఈ బైబిల్ గ్రంథం రాశారు. వాళ్ళు పలికారు. వాళ్ళు ఏదైతే పలికారో ఆ పలికబడిన మాటను వారు బైబిల్ గ్రంథంలో రచించి పెట్టారు. హల్లెలూయా. యెషయా ఏం చెప్పాడంటే, యేసుక్రీస్తు పుట్టలేదు, యేసుక్రీస్తు ఇంకా జన్మించలేదు, యేసుక్రీస్తు కన్యక గర్భం నుంచి కూడా రాలేదు. కానీ యెషయా దర్శనంలో చూశాడు. యెషయా దర్శనంలో చూసి 800 సంవత్సరాల క్రితమే, యేసుక్రీస్తు రాకముందు 800 సంవత్సరాల క్రితమే కన్యక గర్భవతి కుమారుని కనును అని యెషయా ప్రవచించాడు. చాలా మంది యెషయా దగ్గరికి వచ్చి ప్రశ్నించారు. ఎలా ప్రశ్నించారంటే, ఏంటి యెషయా, నువ్వు పలికిన మాట ఏంటి? అది ఎలా సాధ్యమవుతుంది? అసలు కన్యక గర్భవతి అవడం ఏంటి? ఒక పురుషుడి కలయిక లేకుండా ఒక కన్యక ఏ విధంగా గర్భం దాలుస్తుంది? అంటే నీకు మేము ఊహించుకుని చెప్పవాలి, లేకపోతే నీ భ్రమలో ఉండి చెప్పవా, లేకపోతే ఎందుకొరకు ఇలాంటి మాట పలుకుతున్నావు అని చెప్పేసి యెషయాను వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అయితే యెషయా ఏమంటాడంటే, నాకు తెలియదు, ఆ కన్యక గర్భవతి ఎలా అవుతుందో కూడా నాకు తెలియదు, ఎందుకొరకు అవుతుందో కూడా నాకు తెలియదు. దేవుడు నాకు చూపించాడు. ఆ కన్యక గర్భవతి ఎక్కడో నేను చూశాను. ఆ దర్శనంలో ఏదైతే చూశానో దానిని నేను పలికాను అన్నాడు. హల్లెలూయా. వాస్తవంగా యెషయా కూడా విషయం తెలియదు. దేవుడు చెప్పాడు, పలకమన్నాడు, పలికాడు అంతే. అక్కడ ఉన్న చాలా మంది లేచి, నీవు అబద్ధం చెప్తున్నావు, నువ్వు అబద్ధ ప్రవక్తవి, ఒక కన్యక గర్భవతి ఏ విధంగా అవుతుంది, అసలు అది ఎలా సాధ్యమవుతుంది, దానికి సాధ్యమయ్యే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఈ సృష్టికి ధర్మానికి విరుద్ధంగా నువ్వు మాట్లాడుతున్నావు, ఈ సృష్టి ధర్మానికి విరుద్ధంగా మాట్లాడుతున్నావు. ఒక పురుషుడి కలయిక లేకుండా ఒక కన్యక ఎలా గర్భవతి అవుతుంది? నువ్వు నాకు రుజువు చేస్తావా? నువ్వు బైబిల్ ప్రకారంగా దాన్ని నాకు రుజువు చేయి అని చెప్పి ప్రవక్తతో ఫైటింగ్ చేస్తున్నారు. అక్కడ ఉన్న యాజకులు చాలా ఫైటింగ్ చేస్తున్నారు, చాలా దెబ్బలాడుతున్నారు. కానీ యెషయాకి ఎలాంటి పరిస్థితి అక్కడ వచ్చిందంటే, ఇప్పుడు దేవుడి మాట రుజువు చేయాలంటే తగిన సామర్థ్యం యెషయా దగ్గర లేదు. దేవుడి యొక్క మాటను తీసుకొని కన్యక గర్భవతి ఏ విధంగా ప్రకృతి పరంగా జన్మిస్తుందో సైన్స్ పరంగా రుజువు చేయడానికి అక్కడ ఉన్న యాజకులు చెప్పడానికి ఇతని దగ్గర సరైన ఆధారం లేదు. ఇప్పుడు దేని పట్టుకు చూపిస్తాడు? హల్లెలూయా. ఏమన్నా ఎంతమందికి అర్థమవుతుంది? ఒకవేళ అలాంటి ఆధారం చెప్పినా అక్కడ ఉన్న యాజకులు నమ్మరు. అక్కడ ఉన్న యాజకులకు ఏంటంటే, వాస్తవంగా బైబిల్లో రాయబడిన రుజువులు కావాలి, వాస్తవంగా బైబిల్లో రాయబడిన రుజువులు కావాలి. కానీ యెషయా ఏం చెప్తున్నాడంటే, కన్యక గర్భవతి అని కుమారుడు కంటుంది. దేవుని మహిమగోలు గారు ఎవరు వింటున్నారా? ఇప్పుడు ఆ విషయాన్ని అలా రుజువు చేయాలంటే యెషయా చెప్తున్నాడు, కన్యక ఖచ్చితంగా గర్భవతి అవుతుంది, కన్యక ఖచ్చితంగా గర్భవతి అవుతుంది, పురుషుడు కలయిక లేకుండానే గర్భవతి అవుతుంది, గర్భవతి ఖచ్చితంగా జన్మనిస్తుంది. హల్లెలూయా. దేవుని యొక్క మాట ద్వారా, దేవుడు పలకబడిన మాట ద్వారా, దేవుడికి అసాధ్యమైనది ఏమీ కూడా లేదు. దేవుడు దాన్ని చేయగలడు, దేవుడు దానికి సామర్థ్యత కలిగి ఉన్నాడు. దేవుడు ఖచ్చితంగా పలకబడిన మాట ద్వారానే ఆమె గర్భంలోనికి వెళ్ళగలడు అని యెషయా చెప్తున్నాడు. కానీ వారికి ప్రకృతి పరంగా, సిద్ధాంత పరంగా ఆ మాటలు వారికి ఏమాత్రం కూడా ఉలిపట్లేదు. దేవుని వాడు నమ్మకం గాక. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు యెషయా గారి విషయం తెలీదు, యెషయా దాన్ని గ్రహించలేదు, యెషయా గారి అర్థం కాలేదు. దేవుడు పలకమన్నాడు, పలికాడు. దేవుని నమ్మకం గాక. ఎంతమంది అర్థమవుతుందన్నమాట? దేవుడు పలకమన్నాడు, యెషయా పలికాడు. అయితే యెషయా సంవత్సరాలన్నీ బ్రతికాడు, అతని టైం అయిపోయింది, వెళ్ళిపోయింది. కానీ అది ప్రశ్నలాగా మారిపోయింది. ప్రశ్న చెప్పాడు, కన్యకగా పోతే కుమారుని కరుణ అన్నాడు. ఆ కుమారుని కరుణ అన్న మాట అది ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇప్పుడు దానికి ఎవరు జవాబు చెప్తారు? ఎవరు వచ్చి దానికి జవాబు చెప్తారు? ఏ యాజకుడు దానికి జవాబు చెప్తాడు? ఏ యొక్క ప్రవక్త, ఏ యొక్క అపోస్తుడు దానికి వచ్చి సమాధానం చెప్తాడు? ఏ యొక్క స్వార్థుడు వచ్చి దానికి సమాధానం చెప్తాడు? దేవుడు అనుకున్న గాక. ఎవరు కూడా దానికి సమాధానం చెప్పడానికి ఆన్సర్ లేదు. ఎవరికి దానికి సమాధానం చెప్పడానికి ఆన్సర్ లేదు. ఇప్పుడు దానికి ఆన్సర్
ఆన్సర్ చెప్పాలంటే మరలా తిరిగి ఏ దేవుడైతే ఏ ఉద్దేశంతో ఇక్కడ ప్రవక్త ద్వారా పలికించాడో, ఏ ఉద్దేశంతో ప్రవక్త ద్వారా యెషయా ద్వారా పలికాడో ఆ ఉద్దేశము పరిశుద్ధాత్మ తెలుసు. ఇప్పుడు యెషయాలో ఉన్న పరిశుద్ధాత్మ ఇప్పుడు యెషయాలో ఉన్న దేవుడు పలికాడు కాబట్టి ఏమని పలికాడు? కన్యక గర్భవతి కుమారుని కంటుంది అని యెషయా పలకల, యెషయాలో పరిశుద్ధాత్మ పలికింది. ఇప్పుడు ఆ యెషయాలో పరిశుద్ధాత్మ వచ్చి మరల ప్రవర్తనలో ఉండి ఆ విషయాన్ని తేటతెల్లం చేయాలి. అంతవరకు కూడా యెషయా కూడా తెలియలేదు. ఇప్పుడు దేవుడు యెషయాలో పలికించాడు కాబట్టి ఆ పలకబడిన మాట, ఆ ఉద్దేశించబడిన మాట ఏ విధంగా అతను మాట్లాడాలో, ఏ విధంగా భూమి మీద నెరవేర్పు చేయాలో పరిశుద్ధాత్మ తెలుసు కాబట్టి ఈ పరిశుద్ధాత్మ వచ్చి మాట్లాడాలి. పరిశుద్ధాత్మ ఎప్పుడు పాస్టర్లో మాట్లాడదు, పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ యాజకులో మాట్లాడదు, పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ ఒక అపొస్తలులో మాట్లాడదు, పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ లేకపోతే రకరకాల మనుషుల్లోకి వెళ్ళి అది క్రియారూపం దాల్చదు. కానీ పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ కూడా ప్రవర్తనలో మాట్లాడుతుంది. ఎందుకంటే ప్రవక్త అని ఎందుకు అంటున్నామంటే ప్రవక్త అనేది ఒక నిర్దేశించబడిన దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఎన్నిక చేయబడిన శరీరం. అది దేవుడు తన యొక్క శరీరంలో నివసించడానికి ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న స్థలం. అది దేవుడు ఎక్కడ పడితే అక్కడ నివాసం చేయడు. దేవుడు ఎక్కడ పడితే ఆ స్థలంలో ఒక నివాసం చేయడానికి రాడు. హల్లెలూయా. నువ్వు ఇక్కడ ఏదో కట్టేసి గుడి కట్టేసి దేవుడు వచ్చేసి కూడా కాదు ఆయన. లేకపోతే మనిషి వెళ్ళిపోయి మోకాళ్ళ ప్రార్థన చేసి దేవా వచ్చాడు ఆయన. ఆయనకంటూ ఎన్నిక చేయబడిన స్థలం ఉంటుంది, ఆయనకంటూ ప్రత్యేకించబడిన స్థలం ఉంటుంది, ఆయనకంటూ ఒక నియమించిన కార్యాలయం ఉంటుంది. ఆ కార్యాలయం గుండానే దేవుడు తన ప్రజలతో మాట్లాడతాడు. హల్లెలూయా. అందుచేత ప్రవక్త అనగా అర్థం ఏంటంటే దేవుడు నివసించే స్థలము అని అర్థం. ఇప్పుడు ప్రవక్త అనగా అర్థం ఏంటంటే దేవుడు నివసించడానికి ఒక ఏర్పాటు చేసుకున్న ప్రత్యేకమైన స్థలం అది. అందుకే ఈ రోజు ఒక ప్రవక్తను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఆ ప్రవక్త కార్యాలయం నుంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి దేవుడు ప్రవక్త ద్వారా ప్రజలను దర్శిస్తూ ఉన్నాడు. కానీ ఈలోగా ఈ యొక్క యాజకులు, ఈ యొక్క కాపరులు, ఈ యొక్క సిద్ధాంత పరంగా ఏర్పడిన యాజక సమూహం అంతా కూడా ఆ ప్రవక్త మార్గాన్ని పక్కన పెట్టేసి, ఆ ప్రవక్త మార్గాన్ని విడిచిపెట్టేసి వీళ్ళు సొంత మార్గాలు ఏర్పాటు చేసుకుని బైబిల్ అనువాదం చేస్తా ఉన్నారు. కాబట్టి ఒక్కొక్కడికి ఒక్కొక్క విధంగా ఆ బైబిల్ అర్థమవుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది అన్నమాట? బైబిల్ 10 మందికి 10 రకాలుగా అర్థమవుతుందని అర్థం ఏంటంటే వాళ్ళు అసలైన దేవుని యొక్క మాటను తీసుకోవడానికి బదులుగా, దేవుని యొక్క ఉద్దేశాన్ని తీసుకోవడానికి బదులుగా, దేవుని యొక్క సంకల్పం ఏంటో తెలుసుకోవడానికి బదులుగా వీరు ఏం చేస్తున్నారంటే వీళ్ళ సొంత తెలివితేటలు బైబిల్ జోడిస్తున్నారు, వీళ్ళ సొంత అనుభవాన్ని బైబిల్ జోడిస్తూ ఉన్నారు, సొంత సిద్ధాంతాన్ని బైబిల్ జోడిస్తూ ఉన్నారు. కాబట్టి వారి జీవితాల్లో 10 మందికి 10 రకాలుగా అర్థమవుతుంది. హల్లెలూయా. నిన్న ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఒక చోట యూట్యూబ్ లో. ఏమని మాట్లాడుతున్నాడంటే బైబిల్లో సైన్స్ సిద్ధాంత పరంగా కొన్ని ఆపోజిట్లు ఉన్నాయి, రకరకాల వ్యత్యాసమైన కార్యాలు ఉన్నాయి, ఒక్కొక్కరికి అర్థమవుతుంది, ఒక్కొక్కరికి ఒక్కోలాగా అర్థమవుతుంది. కాబట్టి ఒక్కొక్కరు అందరూ కూడా కూర్చుని చర్చ చేసుకుని దాన్ని అంతా కూడా విపులీకరించి అందరూ ఒక మాటకు వస్తే ఆ బైబిల్ అంతా కూడా స్థిరమవుతుంది. చక్కగా చర్చల ద్వారా అందరం కూర్చుని చక్కగా అవన్నీ కూడా ఒక లైన్ లో పెట్టి ఏది మనం సరైన అర్థమో తెలుసుకొని దాని ద్వారా మనం ముందుకు పోదాం అన్నట్టుగా దాన్ని ఆ చర్చల వేదిక ద్వారా ఒక కమ్యూనిటీ, ఒక యూనియన్ తీసుకురావడానికి ఈరోజు చాలా దెయ్యము ప్రయాసపడుతుంది. వెనక నుంచి రాజకీయాన్ని పురుగులుతుంది, మతాన్ని పురుగులుతుంది, రకరకాలుగా ఈ రెండు ఏకమై ఒక సిద్ధాంత పరంగా క్రైస్తవైన ఒక యూనిట్ మీద తీసుకురావడానికి చర్చల ద్వారా ప్రయత్నం చేస్తా ఉంది. హల్లెలూయా. దేవుని మహిమగొల్లును గాక. ఇది 1954లో ప్రారంభమైన ఉద్యమం. 1900 ప్రవక్త చెప్తా ఉన్నాడు దాన్ని. 1954లో ప్రారంభమైన ఉద్యమము క్రైస్తవ పరంగా చర్చల ద్వారా ఒక్క క్రైస్తవునంతా కూడా ఒక తాటిపై ప్రపంచ వ్యాప్తంగా తీసుకురావడానికి అనేక మంది సేవకులు, అనేక మంది సిద్ధాంత పరంగా ఒక యూనిట్ తీసుకురావడానికి 1954 సంవత్సరం నుంచి ప్రయాసపడతా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. వెనక నుంచి, ముందు నుంచి, రాజకీయ పరంగా, మతపరంగా అన్ని రకాలుగా వారి గొడవలు లేపేది, వారి చర్చలు చేసేది, వారి అగ్రగణ్యంగా నిలబడడానికి, వారి ఒక యూనిట్ తేవడానికి, ఆ యూనిట్ ప్రెసిడెంట్ గా నిలబడడానికి
క్రైస్తవం మీద ఒక నికోలితలిజం చేయడానికి, ఒక పెత్తందారి వ్యవస్థ క్రైస్తవంలో తీసుకురావడానికి చాలా ప్రణాళికలు రచిస్తా ఉన్నారు వెనక నుంచి. దేవుని మహిమ కలుగుగాక. వస్తా ఉంది. ప్రవక్త ఏదైతే యూనిటీ కోసం చెప్పాడు, మొత్తం సంఘముల సమైక్య, WCC, వరల్డ్ కౌన్సిల్ చర్చెస్ అన్ని ఏకమై ఏ విధంగా ఒక యూనిటీ కిందకు వస్తాయో, ఒక చర్చల ద్వారా ఒక యూనిటీ ఏ విధంగా వచ్చి వాళ్ళందరూ యూనిటీగా మారి వారు ఏ విధంగా వధువు మీదకి రావడానికి వారి ప్రణాళిక రచిస్తారో ఇక్కడ ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతమందికి అర్థమవుతుందండి? దేవుని మహిమ కలుగుగాక. ఖచ్చితంగా ఒక యూనిటీ వస్తుంది, ఒక యూనియన్ వస్తుంది. ఆ యూనిటీలోనికి, ఆ వరల్డ్ కౌన్సిల్ చర్చెస్ అనే యూనిటీలోనికి నిజమైన క్రైస్తవుడు పోడు, నిజమైన క్రైస్తవుడు పోడు, నిజమైన విశ్వాసి పోడు. ఎందుకంటే ఆ యొక్క WCC యూనిటీయే మృగం యొక్క ముద్ర అని స్పష్టంగా విలియం బ్రహ్మం చెప్తా ఉన్నాడు. ఆ యూనిటీయే మృగం యొక్క ముద్ర. ఆ మృగం యొక్క ముద్రకి ఎవరైతే కిందకు వెళ్తా ఉన్నారో, ఏ పాస్టర్ వెళ్తా ఉన్నాడో, ఆ పాస్టర్ కింద ఉన్న విశ్వాసాలందరూ కూడా ఆ ముద్రలో వెళ్ళిపోతున్నారు, ఆ మృగం యొక్క ముద్రలో వెళ్ళిపోతా ఉన్నారు. ఆ మృగం యొక్క ముద్రలకు వెళ్ళడానికి ప్రణాళిక అంతా కూడా రచిస్తూ రాజకీయంగా, మతపరంగా ఇప్పుడు ఎంతో గలిబిలి జరుగుతూ చర్చలు జరగాలి, కూర్చోవాలి, అందరు పెద్దలు కూర్చోవాలి, మాట్లాడాలన్నారు. హల్లెలూయా. ఇది 1947లోనే ఈ కాలం యొక్క ప్రవక్త విలియం బ్రహ్మం ప్రవచించాడు. ఈ కాలం యొక్క ప్రవక్త విలియం బ్రహ్మం ఎప్పుడైతే ప్రవచించిన ప్రవచనాన్ని బట్టి ఖచ్చితంగా విలియం బ్రహ్మం కూడా తెలియదు ఆయన ఎందుకో ప్రవచించాడో, ఆ యూనిటీ ఎప్పుడు వస్తుందో ఆ యొక్క విలియం బ్రహ్మం కూడా తెలియదు. కానీ ఆయన దేవుడు చెప్పునమన్నట్లుగానే ఈయన ప్రవచించాడు. ప్రవచించబడినట్లుగానే ఆ యొక్క కార్యం వెళ్ళింది. ఇప్పుడు యెషయా ఏ విధంగా దేవుడు పలకమన్నాడో ఆ పలకమన్నట్లుగానే యెషయా పలికాడు. ఇప్పుడు యెషయా తెలియదు ఆ యొక్క కన్యక గర్భవతి ఏ విధంగా అవుతుందో, పురుషుడు కలయిక లేకుండా కన్య గర్భవతి అవుతుందో దగ్గరుండి యెషయా కూడా చూడలేదు, యెషయా కూడా తెలియదు. కానీ దేవుడు ఆ ప్రవచనాన్ని ప్రవచించాడు కాబట్టి ఆ ప్రవచించబడిన ప్రవచనం పైన దేవుడు బాధ్యత కలిగి ఉన్నాడు. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? దేవుడు బాధ్యత కలిగి ఉన్నాడు కాబట్టి ప్రవచించిన ప్రవచనం మీద దేవుడు బాధ్యత కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఆ బాధ్యతను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క ప్రవచించిన ప్రవచనం అంట గాల్లో తిరుగుతుందంట, అంతరిక్షంలో తిరుగుతుందంట, మొత్తం ప్రపంచం అంతా చుట్టూ వస్తున్నది. ఇప్పుడు ఆ ప్రవచించబడిన ప్రవచనము ఆ కన్యక దగ్గరికి వెళ్ళి ఆ ఎవరిని ఉద్దేశించి యెషయా పలికాడో ఆ యెషయా పలికిన ప్రవచనం ఆ యొక్క గాల్లో తిరుగుతుంది, చక్కగా కొడుతుంది, రౌండప్ చేస్తా ఉంది, తిరుగుతుంది. ప్రపంచం గాల్లో తిరుగుతుంది తరంగాల ద్వారా. ఇప్పుడు ఆ యొక్క ప్రవచనం ఎవరి కొరకైతే ప్రవచించాడో ఆ వ్యక్తి దొరికే వరకు ఆ ప్రవచనం తిరుగుతూనే ఉన్నది. ఆ ప్రవచనం తిరుగుతుంది, గాల్లో తిరుగుతుంది, ఆ యొక్క ఆకాశంలో వెళ్తుంది, అంతరిక్షంలోకి వెళ్తుంది, ప్రపంచం అంతా తిరుగుతుంది, సముద్రాలు దాటుతుంది. అది ప్రపంచం అంతా తిరుగుతా ఒకనా సమయంలోనంట హల్లెలూయా ఆ ప్రవచించబడిన ప్రవచనాన్నంట దూతలు భుజాల మీద మోస్తున్నాయంట. దూతలు భుజాల మీద మోస్తున్నాయంట. ఆ దూతలు భుజాల మీద మోసుకుంటూ ప్రపంచమంతా తిరుగుతున్నాయి. తిరుగుతుండగా ఒక చిన్న కన్య అంట సంఖలో బిందెట్టుకుని ఆ యొక్క నీళ్లు తీసుకొద్దామని నూరు దగ్గరికి వెళ్ళింది. ఆ కన్యక పేరు మరియమ్మ. ఆవిడ చక్కగా ఆ యొక్క భుజం మీద సంఖలో కడిపెట్టుకుని నీళ్లు తెచ్చుకుందాము నూతు దగ్గరికి వెళ్ళిందంట. నూతు దగ్గరికి వెళ్ళినప్పుడు నూతు దగ్గర ఒక తెల్లని వస్త్రాలు కట్టుకుని గాబ్రియల్ దూత ఆ నూతు పైన కూర్చుని ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తుందంట. ఎవరు? మరియమ్మ కోసం ఎదురు చూస్తుందంట దేవదూత. ఎందుకంటే దేవదూత ఈ యెషయా ప్రవచించిన ప్రవచనాన్ని భుజం మీద పెట్టుకుని ఈమె ప్రపంచం అంతా తిరిగింది, మొత్తం అంతా తిరిగి ఆఖరికి చివరి కనుగొన్నది ఆ కన్యక ఎవరు కాదు, మరియమ్మ. 700 సంవత్సరాల క్రితం పలకబడిన యెషయా ప్రవచనము ఎందుకు పలకడం ఆ కన్యక ఎవరు ఆయనకి తెలియదు. కానీ ప్రవచించబడిన ప్రవచనం యొక్క బాధ్యత ఎవరు ఎత్తుకున్నారంటే దూతలు ఎత్తుకున్నాయి. ఈ దూతలు ఏం చేస్తున్నాయంటే ఆ యొక్క ప్రవచనాన్ని భుజాల మీద ఎత్తుకుని ఒక బాధ్యతతో జాగ్రత్తగా ఎత్తుకుంటూ వస్తుంది. మరియమ్మ కొనుక్కొని ఆ నూతు దగ్గర కూర్చున్నాడు. ముందుగానే నూతు దగ్గరికి వచ్చి ఈవిడ వచ్చి కడవెత్తుకొని చక్కగా నీళ్ళు తోడేసుకోతుంది. దూరం చూడలేదు.
దూత చూడలేదు, నేను తోడుకుంటుంది, చక్కగా కడిపెట్టుకుని నేను తోడుకుంటా ఉంటే ఆ పక్క నుంచి అంటాడంట గాబ్రియల్ దూత గారు, దయాప్రాప్తురాల నీకు శుభము అన్నాడట. ఆ మనుషులు ఎవరు లేరు, కానీ స్వరం వచ్చింది. ఆమె గమారగా కంగారైపోయి ఎప్పుడైతే ఇలా చూసిందో ఆ పక్కనే ఉన్నదంట గాబ్రియల్ దూత. తెల్లని వస్త్రాలు ధరించుకొని తలలు హిమమంతా తెల్లగా ఉన్న వస్త్రాలు పెట్టుకొని ఆమె చక్కగా మాధుర్యమైన స్వరంతో దయాప్రాప్తురాల నీకు శుభం అన్నదట. వెంటనే గమారగా కంగారైపోయి చిత్తం ప్రభువా అని ఎప్పుడైతే ఆలకించిందో గాబ్రియల్ చెప్పడం మొదలుపెట్టింది. ఆ రోజు యెషయా ప్రవచించాడు, కన్యక గర్భవతి కుమారుని కంటుంది, ఆ కన్యక ఎవరో కాదు నీవే అన్నాడు. నీర కన్యకను ఎంత అద్భుతమైన మాట చెప్పు, చాలా అద్భుతం ఉంది ఈ మాట, వినడానికి చాలా సంతోషంగా ఉంది. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, ఆయన నామమునకే మహిమ కలుగును గాక అని ఉత్సాహంగా గంతులేస్తూ ఆ యొక్క సంతోషంతో దేవుని యొక్క వాక్యాన్ని నన్ను స్వీకరిస్తుంది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని ఆహ్వానిస్తూ ఉంది, దేవుని యొక్క స్వరాన్ని వింటా ఉంది. అయితే వింటా ఉండగా ఆమె లోతైన వాక్యాన్ని విన్నప్పటికీ ఆమె లోపలికి వెళ్ళిన తర్వాత గాబ్రియల్ దూత అన్నాడంట, నీవు ఇప్పుడు పురుషులు లేకుండా గర్భం ధరించాలి. యెషయా ఏం చెప్పాడంటే, కన్యక గర్భవతి కుమారుని కంటుంది, ఆ కన్యకే నీవై ఉన్నావు, ఇప్పుడు పురుషులు లేకుండా గర్భం ధరించాలి. నీలోనికి వచ్చేవాడు ఎవరో తెలుసా? లోక రక్షకుడైన క్రీస్తే నీ హృదయంలోకి వస్తా ఉన్నాడు. ఆయన పేరు ప్రభు అయిన క్రీస్తు. ఎప్పుడైతే చెప్పిందో అప్పుడు కంగారెట్టుకుందాం ఎవరికి? మరియమ్మ గారికి. ఇప్పుడు దాకా వాకింగ్ బాగుందనుకున్నాను, చాలా సంతోషంగా ఉంది అనుకున్నాను, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అనుకున్నాను, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అనుకున్నాను, దేవుడు నన్ను ఎంత దీవించాడంటే ఆయన గ్రంథంలో ఆయన స్వాస్థాలతో నన్ను ఎన్నుకున్నాడని చాలా సంబరపడిపోయాను. కానీ పురుషులు లేకుండా గర్భం ఎలా జరుగుతుంది? పురుషులు లేకుండా గర్భం ధరించేది ఎలా? ఒకవేళ నెల ధరిస్తే లోకం ఊరుకుంటుందా? లోకం మీద ఎలాంటి నిందలు నెలకు వస్తాయి? ఒకవేళ నా చుట్టుపక్కల ఉన్న స్త్రీలు నన్ను ఎలా అవమానిస్తారు, ఎలా నిందిస్తారు, ఎలా బాధ పెడతారు? ఈ కార్యాలన్నీ నేను ఇప్పుడు భరించాలా? అది ఎలా సాధ్యమవుతుంది? నాకు పురుషులు తెలియదు కదా, నాకు పురుషులు లేరు కదా, నాకు ఇంకా పెళ్లి కాలేదు కదా. ఇప్పుడు నేను గర్భవతి అయితే లోకమంతా నన్ను ఏమంటది? హల్లెలూయా. ఇప్పుడు వాక్యము సత్యమని స్వీకరించిన చెప్పు కూడా, చక్కగా ఆదరించబడిన చెప్పు కూడా, చక్కగా సంతోషపడిన చెప్పు కూడా చాలా బాగుంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. దేవుడు దీవించినప్పుడు కూడా, దేవుడు సంతోషపెట్టినప్పుడు కూడా, దేవుడు ఆశీర్వదిస్తున్నప్పుడు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. మనకి ఏం చెప్పి తెలియదు, చాలా అద్భుతంగా ఉన్నట్టు ఉంటుంది, చాలా తీయగా ఉంటుంది, తిన్నప్పుడు చాలా తేలిగా మొదలుగా ఉంటుంది, పొడుగులోకి వెళ్ళక చేదైపోతుంది. హల్లెలూయా. దేవుడు చక్కగానే దీవిస్తున్నాడు. అబ్బా నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నన్ను ప్రేమించాడు, దేవుడు నన్ను ఆయన గ్రంథంలో నా పేరు రచించాడు అని చెప్పినప్పుడు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన పాటలతో పాడతాం, గాన ప్రతిగానాలతో దేవుని స్తుతిస్తాం, వాక్యాన్ని చదువుతాం, అన్ని కార్యాలు బాగానే చేస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క కార్యము, దేవుని యొక్క పరిపూర్ణ చిత్తము ఎప్పుడైతే మన జీవితంలో నెరవేర్చబడడం అనే కార్యము ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మాత్రం శ్రమలు స్టార్ట్ అవుతాయి, హింసలు స్టార్ట్ అవుతాయి, బాధలు స్టార్ట్ అవుతాయి, ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి, నిందలు స్టార్ట్ అవుతాయి. రకరకాలుగా ప్రజలు ఇరుగు పొరుగు ఇబ్బంది పెట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. హల్లెలూయా. ఇప్పుడు అలాంటి పరిస్థితులకు వచ్చేసింది. మరి ఏంటి, నువ్వు బాగానే ఎన్నుకున్నావు అని చెప్పాను, యాక్సెప్ట్ చేశాను, బాగుంది. దేవుడిని ఎన్నుకున్నాడంటే చాలా సంతోషం అనుకున్నాను, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే ఇంకా సంతోషం, దేవుడు నన్ను గొర్రెల గ్రంథంలో పేరు రాశాడంటే ఇంకా సంతోషం. హల్లెలూయా. దేవుడి కార్యాలన్నీ నా జీవితం పట్ల అనుమతిస్తున్నాడంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నన్ను ఆదరిస్తున్నాడు. ఆయన యొక్క కల్వరి యొక్క రక్తం కాచి నన్ను ప్రాణం పెట్టి ఆయన నన్ను బ్రతికించాడు. హల్లెలూయా. అందుకు నాకు చాలా సంతోషం. ఏ మనిషి భూమి మీద రక్తం పెట్టలేడు, ఏ మనిషి ప్రాణం పెట్టలేడు, ఏ మనిషి ఆ త్యాగం నా కోసం చేయలేడు. కాబట్టి దేవుడు ఒక్కడే కార్యం చేశాడు. నేను ఆయన నమ్ముతాను, ఎందుకంటే నేను దేవుడు, ఆయన పరిశుద్ధుడు,
ఆయన సర్వంతర్యామి, ఆయన మృత్యువుని గెలిచిన వాడు, సమాధిని ఓడించిన వాడు. ఆయన నా దేవుడు, నేను నమ్ముకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. నేను ఆయనను వెంబడిస్తాను. ఆయన నా ఆశ్రయం, ఆయన ఆధారం, ఆయన నా కేర్, నా దుర్గం, సమస్తం ఆయన. సంతోషంగా చెప్పినప్పుడు మాత్రం ఈ విషయాలన్నీ చాలా ఆనందంగా చెప్తాం. కానీ అనుభవించవలసిన సమయం, దేవుడి చిత్తం మన జీవితంలో నెరవేరుతున్నప్పుడు, దేవుడి కార్యము ఆ యొక్క కార్యం మన జీవితంలో నెరవేరుతున్నప్పుడు, చుట్టుపక్కల ఉన్న ఒత్తిడి, చుట్టుపక్కల ఉన్న నిందలు, చుట్టుపక్కల ఉన్న కార్యాలు మన జీవితాన్ని హింసించి, నిందించి, బాధించి, ఇబ్బంది పెడుతున్నప్పుడు అప్పుడు ఉంటది అనమాట. అప్పుడు అర్థం అవ్వాలి, దేవుని చిత్తం ఇప్పుడు నా జీవితంలో జరుగుతుందని. దేవుని మహిమ కోసం కాక. ఎప్పుడైతే రోగం వచ్చి నేను పట్టుకుంటుందో, ఎప్పుడైతే సమస్య వచ్చి నేను పట్టుకుంటుందో, ఎప్పుడైతే నిందలు వచ్చి నేను చుట్టుకుంటాయో, ఎప్పుడైతే భయంకరమైన కార్యాలు నేను వెంబడించి మరణం దిశలో నేను నడిపించడం ప్రయత్నం చేస్తా ఉంటాయి చూసావు, అప్పుడు దేవుడు వెన్నంటే ఉండి నీ పక్షాన్ని నిలిచి నీ హృదయంలో దేవుడు వచ్చాడన్న సంగతి అప్పుడు గుర్తించాను. దేవుని మహిమ కోసం. ఎంతమంది అర్థమవుతున్న మాట? ఖచ్చితంగా ఇక్కడ మరియమ్మ ఆ యొక్క యెషయా ప్రవచించబడిన ప్రవచనాన్ని పొందుకోవడానికి ఇప్పుడు నిందించబడాలి. ఆ యెషయా ప్రవచించబడిన ప్రవచనాన్ని మరియమ్మ పొందుకోవడానికి ఇప్పుడు అవమానపరచబడాలి. ఆ యెషయా ప్రవచించిన ప్రవచనం పొందుకోవడానికి ఇప్పుడు ఈమె 10 మందిలో అసహ్యమైన దానిగా మారిపోవాలి. ప్రవచనం చాలా బాగుంది. కన్యక గర్భవతి కుమారుని కనుడనే ప్రవచనం చాలా ఆనందంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. వినడానికి, చూడడానికి, నమ్మడానికి కూడా చాలా బాగుంది. కానీ దాన్ని అనుభవించే మనిషి మాత్రం 10 మందిలో దూషించబడుతుంది, 10 మందిలో అవమానపరచబడుతుంది, 10 మందిలో ద్వేషించబడుతుంది, 10 మందిలో ధృవీకరించబడుతుంది. ఆమె భయంకరమైన శ్రమ ఒక సాధారణమైన ఏ స్త్రీకి రాకూడని సమస్య. అలాంటి సమస్య ఇప్పుడు మరియమ్మ పడిపోయింది. హల్లెలూయా. అందుకే క్రైస్తవులు, అనేక మంది క్రైస్తవులు మారుతారు, కానీ క్రీస్తు వాళ్ళ జీవితాలకు పనిచేసినప్పుడు మాత్రం క్రైస్తవులు వదిలేస్తారు. క్రీస్తు వారి జీవితాలకు ఎప్పుడైతే రావడానికి ప్రయాణిస్తా ఉన్నాడో, వారి యొక్క ఆనందాన్ని బట్టి, వారి యొక్క ఆహ్వానాన్ని బట్టి, వారి యొక్క సంతోషాన్ని బట్టి, వారి యొక్క హృదయంలో ఉన్న వాంఛను బట్టి దేవుడు ఎప్పుడైతే వాళ్ళ హృదయాలకు రావడానికి ప్రయత్నించాడో అప్పుడు వాడు క్రైస్తవులు వదిలేస్తాడు. ఎందుకంటే అది అనుభవించడానికి చాలా భయంకరంగా ఉంటుంది. అది లోపలికి రావడానికి అనుమతించే పరిస్థితి ఏ క్రైస్తవుడు కూడా ఆహ్వానించడానికి ప్రయత్నం చేయడు. ఎందుకంటే ఒక నిందకు ఒక మనిషి ఎదురెళ్ళడు, ఒక సమస్యకు ఒక మనిషి ఎదురెళ్ళడు. సమస్య వస్తుందంటే, ఒక నింద వస్తుందంటే దానికి ఎదురుదాడి, ప్రతిదాడి చేయడానికి ఇష్టపడతాడు. అది క్రైస్తవ లక్షణం కాదు. ఒక సమస్య వస్తుందంటే ఆ సమస్యకు ప్రతిదాడి చేసేవాడు క్రైస్తవుడు కాదు. ఆ సమస్యకు ప్రతిదాడి చేసేవాడు క్రైస్తవుడు కాదంట. అది క్రైస్తవ లక్షణం కాదు అసలు, అది క్రీస్తు యొక్క లక్షణం కాదు అసలు. కానీ ఎప్పుడైతే ఈ వ్యక్తి ప్రతిదాడి చేయడానికి ఇష్టపడుతున్నాడో, ఒక నిందకు ప్రతిదాడి చేయడానికి ఇతను ఇష్టపడుతున్నాడో, ఆ నింద ఏ మాత్రం తనపై పడకుండా ఆమె ఎప్పుడైతే బయటికి తప్పుకోవడం ప్రయత్నం చేస్తా ఉన్నాడో అది క్రైస్తవ లక్షణం కానే కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇట్లన్నిటికీ నువ్వు తగినట్లుగా నీ హృదయాన్ని ఏర్పాటు చేసుకుంటేనే నీ హృదయంలో ఇప్పుడు యెషయా ప్రవచించిన ప్రవచనం ఆ కుమారుడు వస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే విషయాలని గాబ్రియలు మరియమ్మకు వివరిస్తా ఉందో, హల్లెలూయా, గాబ్రియలు ఎప్పుడైతే వివరిస్తా ఉందో, ఆ వివరించబడిన వాక్యాన్ని, ఆ యొక్క వాక్యాన్ని, ఆ నిందను, ఆ శ్రమను, ఆ బాధను, ఇవన్నిటిని కూడా చేర్చుకొని దీనంతటికి నేను సిద్ధంగా ఉన్నాను, నా ప్రాణమైన అర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నేను దేనికి లెక్క చేయకుండా క్రీస్తును నా హృదయంలో మోయడమే ధన్యకరమైనది. దేవుని నాకు మహిమ కలుగును గాక. మరియమ్మ గారండి ఆ జీవితంలో ఆ నిందను మోయడానికి, ఆ శ్రమను మోయడానికి, ఆ ద్వేషాన్ని మోయడానికి, ఆ యొక్క ప్రతి భయంకరమైన కార్యాలన్నిటినీ ఆమె నిలబడడానికి, ఆమె పరిపూర్ణంగా హృదయంలో చేర్చుకోవడానికి ఇష్టపడింది కనుకనే దేవుని కుమారుడైన ప్రభువుని యేసుక్రీస్తు గర్భంలో గడుపుపెట్టాడు. యెషయా ప్రవచించిన ప్రవచనము వినడానికి చాలా సంతోషంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది, చాలా వినడానికి వినిసొంపైన ప్రవచనం కలిగిన ప్రవచనం అది. కానీ ఆ ప్రవచనాన్ని చేర్చుకోవడానికి ఏర్పరచబడిన సాధనం మాత్రం
శ్రమల పాలు అయిపోతుంది, ఇబ్బందుల కొలువులోకి వెళ్ళిపోతుంది, నిందించబడుతుంది. ఈమెమంటుంది తెలుసా? నా కులవాళ్ళందరూ నన్ను వెలిచేసినా సరే నేను క్రీస్తు కోసం నిలబడతాను. దేవుడు నన్ను మెరుగుపరుగాక. నా ఊరు మొత్తం, నా కుటుంబం మొత్తం నన్ను వేరు చేసిన నేను క్రీస్తు కోసం బతుకుతాను. క్రీస్తు నా హృదయంలో జీవించాలి, క్రీస్తు నా హృదయంలో జీవించాలి. ఆయన ద్వారా లోకానికి రక్షణ వస్తుంది. ఆయన ద్వారా కుంటోలు నడుస్తారు, ఆయన ద్వారా గుడ్డోలు చూస్తారు, ఆయన ద్వారా మూగోలు మాట్లాడతారు, ఆయన ద్వారా అనేకమైన కార్యాలు జీవితాల ద్వారా జరుగుతాయి. అనేక జీవితాలు బాగుపడతాయి, అనేక జీవితాలు రక్షణలు నడిపించబడతాయి, అనేక జీవితాలు కుటుంబాలు కట్టుబడతాయి. దేశాలు ఆయన యొక్క నామము ద్వారా, ఆయన యొక్క రక్షణ ద్వారా, ఆయన యొక్క స్వస్థత ద్వారా ప్రపంచం మొత్తం శుద్ధీకరించబడతా ఉంది. అలాంటి రక్షకుని మోయడానికి నా గర్భాన్ని ఇస్తా ఉన్నాను. అలాంటి రక్షకుని మోయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా ప్రాణం పోయిన పర్లేదు, నా జీవితం పోయిన పర్లేదు, ఎన్ని రకాలుగా అవమానించబడిన పర్లేదు, ఎన్ని రకాలుగా నిందించబడిన పర్లేదు, నేను మాత్రం క్రీస్తు కోసం బతుకుతాను. ఎప్పుడైతే నిజమైన ఆ యొక్క నిర్ధారణ తీసుకుందో, ఆ యొక్క నిర్ణయం తీసుకుందో, ఆ నిర్ణయం ముందు పాతాల దెయ్యాలని సాష్టాంగం చేశారు. దేవుడు నాకు మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే అలాంటి నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయం ముందు దేవుడు కూడా ఒక్క క్షణం కూడా ఆగలేదట. మరి గర్భం పెడితే నీవు పరిశుద్ధాన్ని పొందుకోవాలంటే అలాంటి నిర్ణయం తీసుకోకుండా నువ్వు పరిశుద్ధాన్ని పొందుకోలేవు. పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే అలాంటి నిర్ణయం కావాలి. అలాంటి నిర్ణయం ఉంటేనే ఈ పరిశుద్ధాత్మలోకి వస్తుంది. ఏదో అటో కానీ చెప్పు, ఇటో కానీ చెప్పు, వెలుగు కొట్టి కానీ చెప్పు, చీకటి కొట్టి, లేకపోతే లోకాన్ని కానీ చెప్పు, దేవుడితో కానీ చెప్పు, ఆ అవసరాలు బట్టి మారిపోయే నీ వంటి మానవ జావం భావాలన్న చోటికి పరిశుద్ధాత్మ రాదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ రావాలంటే ఒక ఖచ్చితమైన నిర్ణయం ఉండాలి. ఒక ఖచ్చితమైన నిర్ణయం లేకుండా, ఒక ఖచ్చితమైన ఒక నిబంధన మీలో లేకుండా నీలోనికి పరిశుద్ధాత్మ రాదు. పరిశుద్ధాత్మ రావాలంటే ఆ కాన్ఫిడెంట్ తో కూడిన, విశ్వాసంతో కూడిన ఆ యొక్క ప్రణాళిక, ఆ యొక్క నిబంధన ఎప్పుడైతే మరియమ్మ చావు కూడా లోబడకుండా ఎప్పుడైతే ఒక ప్రణాళిక బద్ధంగా నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయమే క్రీస్తు ఆమె హృదయంలోకి వచ్చేసాడు. క్రీస్తు ఆమె హృదయంలోకి ఎప్పుడైతే వచ్చాడో ఈమె ఇప్పుడు పట్టజాలని ఆనందంతో నింపబడిపోయింది. పట్టజాలని ఆనందంతో నింపబడిపోయింది. ఎలాంటి ఆనందం అంటే ఈమె వెళ్ళి ఎప్పుడైతే ఎలిజబెత్ను ప్రకటించిందో ఎలిజబెత్ హృదయంలో యోహాను చచ్చిపోయాడు. ఆమె కదలికలు లేవట, ఆమె గర్భంలో కదలికలు లేవు. ఆ పసిబోలు ఏమైనా చచ్చిపోయి ఉన్నాడు. అసలు ఏ మాత్రం కూడా చలనం లేదు. ఈమె 6 నెలలు ప్రెగ్నెంట్ అయింది కానీ ఏ మాత్రం శిశువు కదులుతున్నట్లుగా ఒక్క సూచన కూడా ఆమె హృదయం లేదు. హల్లెలూయా. ఎప్పుడైతే మరియమ్మ వెళ్ళి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి ఎలిజబెత్ తోని చక్కగా హత్తుకొని గాడ్ బ్లెస్ చెప్పి ఎప్పుడైతే ఆమె యొక్క హృదయంలో ఉన్న ఆనందాన్ని ఎలిజబెత్ తో పంచుకోవడం మొదలు పెట్టిందో, నా జీవితంలో పరిశుద్ధాత్మ పొందుకున్నాను, నా జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని స్వీకరించాను, పరిశుద్ధాత్మ ఆ యొక్క నామాన్ని నా జీవితంలో తీసుకొచ్చిందని ఎప్పుడైతే మరియమ్మ సాక్ష్యం ఇచ్చిందో ఆ సాక్ష్యము ఆ గర్భంలో ఉన్న బాప్తిజం ఇచ్చి ఎవరు ఎప్పుడైతే విన్నాడో గంతులను మొదలెట్టాడు. ఓ హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగునుగాక. గర్భంలో ఉన్న యోహాను వదిలేసినట్టు ఆ నామం పేరు ఎప్పుడైతే విన్నావో ఆ యేసు క్రీస్తు యొక్క నామాన్ని, ఆ ప్రభువైన యేసు క్రీస్తు నామాన్ని మరియమ్మ నోట్ అంటే ఎప్పుడైతే ఆ యొక్క ఎలిజబెత్ గర్భంలో యోహాను విన్నాడో విన్న మరుక్షణమే గొంతులేడు ప్రారంభించాడు. చూసారా, నీవు గనక పరిశుద్ధాత్మ పొందుకుంటే, నీ హృదయంలో కనుక పరిశుద్ధాత్మ ఉంటే నువ్వు మాట్లాడుతున్న మాట ఎదుటి యొక్క హృదయంలో ఆనందంలో ప్రవహిస్తూ ఉంటాయి, సంతోషం వస్తూ ఉంటారు. వారి జీవితంలో పరిశుద్ధాత్మ పొందుకుంటారు, వారి జీవితంలో అభిషేకం పొందుకుంటారు, వారి జీవితంలో చక్కని దృక్పథమైన వెలుగు వారి జీవితంలో పొందుకుంటారు. నీవు వెలిగించబడమే కాకుండా అనేక మందిని కూడా వెలిగిస్తావు. అక్కడ మరియమ్మ వెలిగించబడమే కాదు, ఇప్పుడు ఎలిజబెత్ కూడా వెలిగించేసింది. మరియమ్మ హృదయంలో ఉన్న యొక్క స్వరము ఎప్పుడైతే ఎలిజబెత్ యొక్క హృదయంలోకి వెళ్ళిందో, ఎలిజబెత్ యొక్క గర్భంలో ఉన్న బాప్తిజం ఇచ్చి యోహాను అన్నాడో వెంటనే యోహాను గొంతులేయడం మొదలెట్టింది. నిజమైన జీవ జలముతో కూడిన పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఖచ్చితంగా నీ జీవితం వెలిగించబడి అనేక మందికి వెలుగుగాను ఉంటాం. హల్లెలూయా. అందుకే
దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడు మాట, దీపం వెలిగించి ఎవరో మంచం కింద నెట్టరట. ఎవరైనా నెడతారండి? దీపం వెలిగించి ఎవరో మంచం కింద దాచిరంట, దాని చుట్టూ కప్పేసి ఎవరు కనపడకుండా దాయరట. దీపాన్ని వెలిగించి దీపస్తంభం మీద పెడతారట. ఎందుకంటే మొత్తం దారంట పోయి వాళ్ళందరికీ ఇంటన్నటికీ కూడా వెలిగిస్తారు. వెలుగు కావాలనుకున్నప్పుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క వెలుగు దీపస్తంభం మీద పెట్టి దీపస్తంభం మీద వెలిగిస్తాడు అన్నమాట. దేవుని మహిమకొంది కాక. ఇక్కడ మనం సబ్జెక్టులకు వెళ్దాం. నేను చాలా దూరం వెళ్ళిపోయాను, పరిశుద్ధాత్మ నా విధంగా నడిపించేసింది. ఓకే, చూద్దాం. ఇప్పుడు ఈ యొక్క దేవుడు ఈ బైబిల్ గ్రంథాన్ని ఎవరి చేత రాయించాడండి? ప్రవక్తల ద్వారా రాశాడు. ప్రవక్త అంటే ఎవరు? దూత అయి ఉన్నాడు. దూతయే ప్రవక్త అయి ఉన్నాడు. ఇప్పుడు దేవుని యొక్క దూత వచ్చి ప్రవక్తను దర్శించి ప్రవక్త ద్వారా తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు యెషయా వచ్చి యెషయాలో ఉండే దూత, యెషయాలో ఉండే యెహోవా దూత ఎప్పుడైతే యెషయాను దర్శించిందో యెషయా ఆ దూత ఏం చెప్పిందంటే, నువ్వు చెప్పు, కన్యక గర్భవతి కుమారుని కంటుంది అని చెప్పి ఎప్పుడైతే నువ్వు చెప్పావో ఆ యొక్క యెషయాకు చెప్పమని, యెషయా ఏం చేశాడంటే కన్యక గర్భవతి కుమారుని కను అనే మాట అని చెప్పాడు. యెషయాకు కూడా తెలియదు. దేవుని మహిమకొను గాక. యెషయాకు కూడా తెలియదు, కానీ యెషయా ప్రవచించాడు. ఆ ప్రవచనం మరలా దూత మోసుకొస్తుంది. దూత మోసుకొచ్చి ఇది ఎక్కడ తీసుకెళ్ళిందండి? మరియమ్మ దగ్గర తీసుకెళ్ళింది. మరియమ్మ దాన్ని స్వీకరించినప్పుడు యెషయా నోటిలో నుంచి వచ్చిన ఆ యొక్క అభిషేకము, ఆ యొక్క మాట ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందంటే మరియమ్మ గర్భంలోకి వెళ్ళింది. దీని మాట ఇన్ని సంవత్సరాలు ప్రయాణించి ఒక మనిషి గర్భంలోకి వెళ్తుందా? 700 సంవత్సరాలు ప్రయాణం చేసి మరియమ్మ గర్భంలోకి ఆ మాట వెళ్ళింది. ఆ మాట ఎప్పుడైతే విత్తనం, మాట అనగా ఏంటండి? విత్తనం. ఆ విత్తనం ఎప్పుడైతే మరియమ్మ గర్భంలో ఉన్నదో వాక్యమే విత్తనమై ఉన్నది. ఆ విత్తనం ఎప్పుడైతే మరియమ్మ గర్భంలో పడిందో ఆ విత్తనం ఫలదీకరణ చెందింది. దేవుని మహిమకొను. చాలా మంది పురుషులు లేకుండా ఏ విధంగా మరియమ్మ గర్భవతి అయిందని అడుగుతున్నారు. పురుషులు లేకుండా మరియమ్మ గర్భవతి అయింది. సృష్టి పరంగా, సృష్టి ధర్మంగా ఖచ్చితంగా దేవుడు ఖచ్చితంగా రావాలి కదా. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు తెలుగుగా చాలా జ్ఞానంతో కూడిన మాటలు ఆయన మాట్లాడాడు. అందుకే వాక్యాన్ని విత్తనంతో పోల్చాడు. ఆ విత్తనమే ఎప్పుడైతే భూమిలో పడుతుందో అది ఫలదీకరణ చెందిందో అది వృక్షంగా వస్తుంది. అలాగే యేసుక్రీస్తు ద్వారా ఎప్పుడైతే దూత యొక్క యెషయా పలికాడో ఆ యొక్క విత్తనము ఆ ప్రయాణిస్తూ కొన్ని వందల సంవత్సరాలు 700 సంవత్సరాలు ప్రయాణించి నేరుగా వీళ్ళ విత్తనాన్ని గాబ్రియల్ దూత మరియ గర్భంలో పెట్టాడు. హల్లెలూయా. ఆ మరియ గర్భంలోకి విత్తనం ఎప్పుడైతే వెళ్ళిందో, దేవుడు మరియ గర్భంలోకి ఎప్పుడైతే వెళ్ళాడో అక్కడ ఆ యొక్క విత్తనం ఎప్పుడైతే ఫలదీకరణ చెందిందో అది యేసుక్రీస్తు శరీరంగా మారింది. దేవుని మహిమకొను గాక. పరిశుద్ధాత్మ ఆయన కమ్ముకుంటారు. ఏది పరిశుద్ధాత్మ? ఆ కమ్ముకోవడమే విత్తనం లోపలికి వెళ్ళడం, వాక్యం లోపలికి వెళ్ళడమే పరిశుద్ధాత్మ నేను కమ్ముకోవడం అంటే చాలా మంది చెప్తున్నారు మొత్తం అంతా పొగొచ్చేసంటే చుట్టూ కమ్మేద్దట. పొగొచ్చి చుట్టూరుగా కమ్మేస్తే పరిశుద్ధాత్మ కమ్మేసినట్టు. తెల్ల మేకం వచ్చి అంటే చుట్టూరుగా కమ్మేద్దట. ఎవరిని? అది ఒక చిత్రంగా చెప్పుకోవడానికి సినిమా తీయడం బాగా ఉంటుంది. పరిశుద్ధాత్మ కమ్ముకోవడం అంటే తెల్లని మేఘం వచ్చి చుడుదరగా తిరిగేసి చుడుదరగా కప్పేయడం కాదు. ఆ యొక్క విత్తనము పరిశుద్ధాత్మ యొక్క వాక్యం ద్వారా పలకబడిన, ప్రవక్త ద్వారా వాక్యము పలకబడిన మాట ఆ గర్భంలోకి వెళ్ళడమే పరిశుద్ధాత్మ కమ్ముకోవడం. అంటే నీ హృదయంలో ఎప్పుడైతే వాక్యం వెళ్తుందో నేను పరిశుద్ధాత్మ కమ్ముకుంటుంది. ఇప్పుడు కమ్ముకున్న పరిశుద్ధాత్మ ఫలదీకరణ చెందాలి. ఒకవేళ విత్తనం లోపలికి వెళ్ళిన తర్వాత ఫలదీకరణ చెందకు తగిలిపోతుంది, అది పనిచేయదు. ఎంత మాత్రమో చూడండి, ఒక పురుషుడు అన్నాడు వీర్యకణం ఒక స్త్రీ యొక్క అండాన్ని తాకినప్పుడు అంట పురుషుని యొక్క వీర్యకణంలో 10 లక్షల మంది ప్రజలు ఉంటారంట. ఒక పురుషుని యొక్క కణంలో 10 లక్షల మంది పిల్లలు ఉంటారు. 10 లక్షల మంది పిల్లలు స్త్రీ యొక్క అండంలో కలిసి ఆ దెబ్బలాడుకుంటారు. నువ్వు వెళ్తావు నేను వెళ్తాను, నువ్వు వెళ్తావు నేను వెళ్తాను. కొట్టుకుని 9,999 మంది బయటకు వచ్చి చచ్చిపోతారు. వాళ్ళు ఒక్కడు మాత్రమే ఆ యొక్క ఫలదీకరణ చెంది పిండంగా మారుతాడు. హల్లెలూయా. దేవుని మహిమకొను గాక. ఒక్కడు మాత్రమే లోపలికి వెళ్ళి జయించి 9,09,999 మంది ఓడించి ఒక్కడు విజయం సాధించి గర్భంలోకి వెళ్ళి ఫలదీకరణ చెందుతాడు.
హల్లెలూయా. అంటే వాడు ఎంత అక్కడ యుద్ధం చేసి ఉంటాడు చెప్పండి. అసలు గర్భం బయటికి రాకముందే పెద్ద యుద్ధం చేసేసాడు వ్యక్తి. యుద్ధం చేసి 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 9,999 మందిని ఓడించి అతను భూమి మీదకి వస్తున్నాడు. హల్లెలూయా. అంటే ఒక జీవకణం, ఒక పురుషుడు గాని ఒక స్త్రీ గాని భూమి మీదకి వస్తున్నారంటే అనేక మందిని ఓడించి వచ్చారు భూమిపైకి. వీళ్ళందరూ కూడా పడిపోయారు, వీళ్ళందరూ కూడా ఓడిపోయారు, వీళ్ళందరూ కూడా పడిపోయారు, ఒక్కరు మాత్రమే జయించాడు. అలాగే ఖచ్చితంగా వాక్యము నీవు బైబిల్లో అన్ని రకాల ఆది కాండం నుంచి ప్రకటన కాండం విత్తనాన్ని నువ్వు వేసేసుకున్నా అన్ని పగిలిపోతాయి. ఎంతమంది అనుకుంటున్నమాట? అందుకే చాలా మంది చివరి నుంచి చివరికి అభిప్రాయం కానీ ఒక్కడు లోపల కాదు. అప్పచెప్పడం అంటే మొత్తం చివరి నుంచి చివరికి అభిప్రాయం పులి స్టాప్ కారణంతో చెప్పడం చెప్తారు. దేవుడు ఇలాగన్నాడు నాకు తెలుసు, ఏది ఇలాగన్నాడు ఇలా తెలుసు, అబ్రహాం ఇలాగన్నాడు ఇలా తెలుసు, అన్ని తెలుసు. ఇలా తెలియకుండా ఏం లేదు. అందుకే అనంత జ్ఞాని, అనంత స్వరూపుడు, అనంత విశ్వం యొక్క జ్ఞానంతో నింపబడిన వాడు సాధన. ఎవరండి? సాధన అంట. అనంత విశ్వంతో కూడిన జ్ఞానం అంతా, బైబిల్ అంతా, పులి స్టాప్ ఎక్కడ ఉందో కామె ఎక్కడ ఉందో మొత్తం అప్పచెప్పేది చూడకుండా మొత్తం చెప్పాడు, అన్ని చెప్పేస్తాడు. కానీ ఆడించి మించి భూమి స్టార్ట్ అయిన నుంచి పర్లోకం స్టార్ట్ అయిన నుంచి వాక్యం విత్తనం లోపలికి వెళ్తుందేమో, ఫలీకరం చెందుతుందేమో, ఫలిస్తుందేమో, నేను కూడా వాక్యంగా మారతానేమో, వాక్య శరీరం నేను కూడా పొందుకోవచ్చేమని అన్ని వేల సంవత్సరాల నుంచి ప్రయాసపడుతున్నాడు. ఆడు పరలోకంలో మొదలెట్టి ఇప్పుడు భూమి అంతమైపోయే వరకు కూడా వాడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు, ప్రార్థిస్తూనే ఉన్నాడు. కానీ ఈ కాలం ప్రవర్తన మనకు తెలుసా? సాతాను యొక్క మురికి హస్తాలు దాన్ని తాకజావ ఉన్నాడు. ఏంటండి? సాతాను యొక్క మురికి హస్తాలంటే తాకలేవాడు. అంటే అంత పవిత్రంగా, అంత పరిశుద్ధంగా వాక్యాన్ని ఉంచాడు ఆయన. ఏ వాక్యం అయితే నీ కోసం రాయబడిందో ఆ వాక్యాన్ని నువ్వు తాకినప్పుడు మాత్రమే నువ్వు జీవనం పొందుకుంటావు. బైబిల్ అంతా శివ నుంచి శివ సర్వీస్ అప్పచెప్పేసిన నీలో జీవం రాదు. అరే నేను ఎంత జ్ఞానం పొందుకున్నానే, బైబిల్ విజ్ఞాన శాస్త్ర పండితులుగా మారిపోయానే, కాలేజీలు పెట్టి అనేక లక్షల మంది నడిపించానే, నాకు తెలియని వాక్యమే లేదు, నాకు తెలియని పదమే లేదు, నేను ఇంత జ్ఞానం పొందుకుని ఎందుకు దేవుడు నాలో నివాసం చేయట్లేదు, ఎందుకు దేవుడు నాలో నివాసం చేయట్లేదు? చేయట్లేదు. ఎందుకని నింపబడ్డదంతా జ్ఞానమే తప్ప, చెత్త పుట్ట తప్ప, చెత్త పనికొస్తుంది నీ హృదయం. దేవుడు నీ హృదయంలో రావడం పలికాడు. ఎందుకంటే నీ హృదయంలో ఉన్నదంతా చెత్త, నీ హృదయంలో ఉన్నదంతా అసూయ, నీ హృదయంలో ఉన్నదంతా ద్వేషం, నీ హృదయంలో ఉన్నదంతా పగ, నీ హృదయంలో ఉన్నదంతా కార్యాలన్నీ అవిచ్ఛిన్నమైన పాపంతో కూడిన అసహ్యమైన కార్యాలన్నీ హృదయంలో ఉన్నాయి. నువ్వు బైబిల్ అంతా చివరి నుంచి ఎవరు అప్పచెప్పేస్తే నీ దేవుడు దాంట్లో క్రీస్తు వచ్చేస్తాడా? ఎలా వచ్చేస్తాడైనా? అంటే నీ జీవితంలో ఆ లక్షణమే లేదు, నీ జీవితంలో వాక్యం ముందు తగ్గించుకునే లక్షణమే లేదు, వాక్యాన్ని ప్రేమించే లక్షణమే లేదు, వాక్యం ముందు గౌరవించే లక్షణమే లేదు. వాక్యాన్ని తూచే రూపంలో పాటించాలి, దానికోసం నిలబడాలి, దానికోసం ప్రార్థన చేయాలి, దానికోసం నేను ప్రాణాన్ని ఎదురుంటైనా సరే వాక్యం ముందు నేను రాజీ పడకూడదు అనే తాపత్రయం ఇద్దరు నీళ్ళు కలిగిందా? ఇవేమి లేవు, ఇవేమి చేయవు. నీకు మాత్రం పేరు వచ్చేయాలి, నీకు మాత్రం బిరుదు వచ్చేయాలి, నీకు మాత్రం అందరూ గౌరవించి ఆహ్వానించేయాలి, అన్ని చేసేయాలి. కానీ నీవు దేవుణ్ణి ఆహ్వానించడానికి కలిగిన లక్షణం మాత్రం నీలో లేదు. మరి నీలో క్రీస్తు ఎలా వస్తాడు? నీలో క్రీస్తు ఎలా వస్తాడు? క్రీస్తు దెయ్యం వస్తాడు, లూసిఫర్ వస్తాడు. ఎందుకంటే వాడికి తగినట్లుగా ఉన్న లక్షణాలన్నీ నీలో ఉన్నాయి. ఏ జాతి వచ్చి ఆ జాతినే చేర్చుకుంటాడు. ఏ చేకూడు పక్ష కూట్లోకి వెళ్ళిపోవాలి. నీవు సాధారణ లక్షణాలు కలుగున్నావు కాబట్టి సాధారణ ఎందుకు వస్తాడు. ఎంత వాక్యం నువ్వు కలుగున్నా, ఎంత బైబిల్ నువ్వు చెప్పేసినా, ఎంత బైబిల్ పాటలన్నీ పాడేసినా, ఎంత ప్రార్థన చేసేసినా, ఎన్ని సేవకులు ఎన్ని సత్యం కట్టేసినా, ఎంత సేవ నువ్వు చేసేసినా నీ దగ్గరికి వచ్చే దెయ్యం అవుతుంది. ఎందుకంటే నీలో ఉన్నాయి దెయ్యం లక్షణాలు, దెయ్యం యొక్క లక్షణాలు నీలో ఉన్నాయి కాబట్టి దెయ్యం నీ దగ్గరకు వస్తాడు, దేవుడు రాడు. దేవుని యొక్క లక్షణాలు ఉంటేనే నీలో దేవుడు వస్తాడు. నీలో దేవుని యొక్క లక్షణాలు ఉండాలి. జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు నిన్ను సంకల్పించి నీ న్యాయం యొక్క ప్రణాళిక అంతా కూడా ఆ గ్రంథంలో రాసి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటే అప్పుడు నీ దగ్గర దేవుడు వస్తాడు. దేవుడు నన్ను ఎన్నుకోను కనుక నేను ఏర్పాటులో ఉన్నాను, నేను గ్రంథంలో ఉన్నాను, నేను నా దేవుడు స్వహస్తాలతో నా పేరు రాసుకున్నానని ఎప్పుడైతే నువ్వు గ్రంథంలో ద్వారా తెలుసుకొని నువ్వు పశ్చాత్తాపడి నువ్వు ఎప్పుడైతే దేవుడిని ఆహ్వానిస్తావో, ఎప్పుడైతే బాబా నిర్ణయం తీసుకుంటావో, ఎప్పుడైతే నువ్వు వాక్యం కొరకు నిలబడాలని తాపత్రయం హృదయంలో కలుగుతుందో అప్పుడు దేవుడిలోకి వస్తాడు.
కానీ ఏమీ లేకుండా ఏ లక్షణాలు తీసుకోకుండా ఏమీ బయటెట్టుకోకుండా నీ పెట్టుకుంటావు, దేవుడు మాత్రం వచ్చి నేను దీవించి. ఆయన దగ్గరుడే, ఆయన ఏం చేతగానోడే. నువ్వు దీవించమంటే దీవించేయాలి, నేను శపించమంటే శపించేయాలి, నువ్వు పొమ్మంటే పోవాలి, రమ్మంటే రావాలి. మనుషులు అలా తయారయ్యారండి. స్వచ్ఛపరచమంటే స్వచ్ఛపరిచేయాలి, ఆశీర్వదించమంటే ఆశీర్వదించాలి, ప్రేమించమంటే ప్రేమించేయాలి, అన్ని కావాలి, ఏం కావాలంటే ఇచ్చేయాలి. కానీ దేవుడు మాత్రం లోపడదు. దేవుడు మాత్రం లోబట్టలేదు. దేవుని వాక్యం మాత్రం లోబట్టలేదు. దేవుని వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం నేను నడవాలనే కాస్త కూడా వాళ్ళ జీవితాల్లో ఆలోచన రావడం లేదు. హల్లెలూయా, దేవుని నామం మహిమ గారు. కానీ ఎవరైతే యెషయా ప్రవచించాడో, ఏదైతే ప్రవచించాడో ఆ ప్రవచించబడిన ప్రవచనం గాల్లో తిరిగి 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 వెతుకుంటూ 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 ఎవరి కోసమైతే దేవుడు రాసిపెట్టించాడో ఆమె చేరుకునే వరకు ఆ వాక్యం ప్రయాణం చేస్తూనే ఉంది. దేవుడు నామం మహిమ గారు. ఎంతమందికి అర్థమవుతుందండి? ఆ మరియమ్మ మధ్యలో మరి పెద్ద 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 వేదాంత పండితులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, సద్దుకేయులు ఉన్నారు, హేరోదీయులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, వాక్యాన్ని విపరీకరించి బోధించిన వాళ్ళు ఉన్నారు, చాలా తెలివైన జ్ఞానవంతులు ఉన్నారు, చాలా ధనవంతులు ఉన్నారు, చాలా భోగ భాగ్యాలు విలపించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ దాటుకుని నేరుగా ఎవరి కోసమైతే రాయబడిందో, ఎవరి కోసమైతే దేవుడు నిర్ణయించి ఆ యెషయా చేత వాక్యాన్ని పలికించాడో ఆ వాక్యం నేరుగా ప్రయాణించుకుంటూ వచ్చి మరి గర్భంలోకి వెళ్ళిపోయింది. దేవుడు నమ్మకం కాక. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఖచ్చితంగా మనం ఒక విషయాన్ని గ్రహించాలి. దేవుడి కాలంలో విజయప్రాణం పంపించాడు, దేవుడి కాలంలో వాక్యాన్ని పంపించాడు, దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. 7 దూతల సమూహంతో ఏర్పడి ఒక మేఘముగా క్రీస్తు భూమిపైకి వచ్చి దేవుడు ప్రవశించాడు. ఇప్పుడు ప్రవశించబడిన ప్రవచనాలన్నీ గాలో తిరుగుతూ ఉన్నాయి. శరీరం ధరించడానికి, ఆ యొక్క రూపం ధరించడానికి, క్రీస్తు యొక్క గర్భము తెరవబడడానికి ఆ యొక్క స్త్రీ యేసుక్రీస్తు యొక్క భార్య, దేవుని యొక్క సంఘము ఎదురు చూస్తూ ఉంది. దేవుని మహిమ గాక. ఇప్పుడు దేవుని యొక్క సంఘము పరిపూర్ణమైన వధువు, పరిపూర్ణమైన దేవుని యొక్క సంఘము ఆ యొక్క ప్రవచనాలన్నీ, ఆ యొక్క వాగ్దానాలన్నీ, ఆ యొక్క దేవుడు ప్రభుత్వం ద్వారా ఏ వాక్యం అయితే ప్రవచించాడో ఆ ప్రవచించబడిన ప్రవచనాలన్నీ కూడా శరీరంగా మారడానికి, వాక్యంగా మారడానికి, దేవుని యొక్క శరీరం మోయడానికి ఒక శరీరము, ఒక వధువు భూమి మీద ఉన్నది. దేవుని మహిమ కొనుగా. ఇప్పుడు ఆ వధువును దర్శించడానికి, ఆ వధువును ఇవ్వడానికి 7 దూతలు ఏకమై ఆ వాక్యాన్ని భుజాల మీద మోసుకుంటూ ఈ చివరి కాలంలో ఆ వధువు ఎత్తుకు వస్తా ఉన్నారు. దేవుని మహిమ కొనుగా. చాలా అద్భుతమైన వాక్యాన్ని ఈరోజు తెలుస్తా ఉన్నారు. నిజంగా ఆ యొక్క వధువు ఒక మరియ వలె ఎదురు చూస్తూ, వాక్యం కొరకు దాహం కలిగి, వాక్యాన్ని ప్రేమిస్తూ, వాక్యం కొరకు ఆసక్తి కలిగి ఆమె ఎదురు చూస్తా ఉంది. మరియమ్మంట నూరు దగ్గరికి వెళ్తూ చర్చిలో యాజకుడు చెప్పాడట. ఏమని చెప్పాడంటే, మన కొరకు ప్రవక్త యెషయా కన్యక గర్భవతి కుమారుని కరును, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టబడును అని గ్రంథం చదివించాడంట. ఎవరండి? చదవడం అయితే చదివేశాడు, కానీ ఎందుకు చదివాడు, దేనికోసం చదివాడు అతను కూడా తెలియదు. ఈ రోజు ప్రసంగాల మీద ప్రసంగాలు చేసేస్తున్నారు, ఎందుకు చేసేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు వాళ్ళు కూడా తెలియదు నిజంగా. హల్లెలూయా. కానీ ఆ యొక్క ప్రవచనము, ఆ యొక్క వాక్యము, ఆ యొక్క వాగ్దానము ఆ మూలం కూర్చుని మరియమ్మన్నారు. ఆ మూలం ఇచ్చిన మరియమ్మని ఆ కడబట్టుకుని నువ్వు దగ్గరికి వెళ్తా ఆలోచిస్తుందంట. యెషయా ప్రవచించిన ప్రవచనం ఆ కన్యక ఎవరు, ఆమె ఎంత అదృష్టవంతురాలు, ఎంత ధన్యకరమైన వధువు, ఆమె ఎంత దేవుణ్ణి మోయగలిగిన స్త్రీ అంటే, దేవుణ్ణి లోపలికి ఆహ్వానించగలిగి ఆమె శరీరం ధరించిన ఒక వధువు భూమి పైన వెళ్తా ఉందంటే నిజంగా కన్యక అంత అదృష్టవంతురాలు. కన్యక ఎవరో నిజంగా చాలా అదృష్టవంతురాలే అంటారు, చాలా అదృష్టవంతురాలు. ఆ కన్యక ఎవరో అనుకుంటూ ఆ యొక్క యెషయా ప్రవచించిన ప్రవచనాన్ని మననం చేసుకుంటూనే వెళ్తుందంట. ఆ నూతు దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే వెళ్ళి ఆ కడవెత్తుని తోలుతుందో, దయాప్రాప్తురాలా నీకు శుభమన్నాడంటే, నువ్వు ఆలోచిస్తున్నావే ఆ కన్యక ఎవరని, యెషయా ప్రవచించిన కన్యక ఎవరు అంటున్నావు కదా, నువ్వు ఆలోచిస్తున్నావు కదా, ఎవరు నువ్వు అనుకుంటున్నావు, ఎవరు తెలుసా, ఆ కన్యక ఎవరు కదా నువ్వే అన్నాడు. హల్లెలూయా. ఈ రోజు నిజంగా
వాక్యం యొక్క వాగ్దానాన్ని తెలుసుకొని, అంత్యకాలం యొక్క వాగ్దానాన్ని తెలుసుకొని, ఈ చివరి కాలంలో దేవుడు ప్రవక్త ద్వారా ఏ వాక్యాన్ని అయితే ప్రవచించాడో, దేవుడు ప్రవక్త ద్వారా ఏ వాక్యాన్ని అయితే వాగ్దానాన్ని అయితే ఆయన ప్రవచించాడో, ఆ ప్రవచనాన్ని పట్టుకొని, ఆ వాగ్దానాన్ని పట్టుకొని ఎవరైతే మననం చేసుకుంటూ, ఎవరైతే వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుందా, ఎప్పుడు నా జీవితంలో నెరవేరుతుందా, ఎప్పుడు ఆ సంఘం వస్తుందా, ఎప్పుడు ఆ జీవితాలు వస్తాయా అని ఎవరైతే వాగ్దానం కోసం కనిపెట్టుకొని ఆలోచిస్తూ ఎదురు చూస్తూ ఉన్నారో వారిని దూతలు దర్శిస్తా ఉన్నారు. దేవుని మహిమ కనుక ఖచ్చితంగా దేవుడు దూతలు నిన్ను దర్శించాలంటే నీవు ఈ కాలము కొరకు ప్రవచించబడిన వాగ్దానం ఏమిటో బైబిల్లో నువ్వు వెతికి పట్టుకోవాలి. ఈ కాలంలో దేవుడు దేని కొరకు ప్రవచించాడో, ఈ కాలంలో దేవుడు దేనిని చెయ్యాలని దేవుడు ప్రణాళిక రచించాడో, ఆయన ప్రవక్తల ద్వారా ఏదైతే ఈ కాలానికి ప్రవచించడం జరుగుతుందని ఏదైతే దేవుడు చెప్పాడో ఆ దర్శనం ప్రకారం, ఆ యొక్క ప్రవచనాల ప్రకారం, ఆ యొక్క వాగ్దానాల ప్రకారం ఎప్పుడైతే నువ్వు మననం చేసుకుంటా ఉన్నావో, ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తా ఉన్నావో, ఎప్పుడైతే నువ్వు దానికోసం తలస్తా ఉన్నావో నీ దగ్గరికి దేవునితో వస్తాయి. ఎవరో పాస్టర్ వచ్చి నేర్పించడం కాదు, ఎవరో మాస్టర్ వచ్చి నేర్పించడం కాదు, లేదా ఎవరో ఏదో నీకు సైకాలజీ నేర్పించడం కాదు. వాక్య హితోపదేశం చేసి నీ జ్ఞానం అంతా ఎక్కించి దెయ్యంలో వదిలేయడం కాదు. ఊరి మీద వారి మీద పడి వాగ్దానాలు చేసుకుని ప్రపంచాన్ని నాశనం చేయమని కాదు, నేను పంపిస్తా. దేవుడు నమ్మకం ఎంతమందికి అర్థమవుతుందండి? ఖచ్చితంగా దేవుడు ఎవరి కోసమైతే ఆ ప్రవచనాలు ప్రవచించాడో, ప్రవక్తను పంపించి ఈ కాలంలో విలియం మ్యారిన్ బ్రహ్మ్, ఈ కాలంలో ఏలియాగా దేవుని యొక్క ప్రవక్తగా భూమి మీదకి ఎప్పుడైతే వచ్చాడో ఆయన ప్రవచించిన ప్రవచనాలన్నీ, బైబిల్లో ఉన్న ప్రవచనాలన్నీ పౌలు ద్వారా, అందరి ద్వారా, అపోస్తుల ద్వారా ఏ ప్రవచనాలు అయితే బైబిల్లో రాసిపెట్టి ఉంచాడో ఆ ప్రవచనాలన్నింటినీ కడవరి దినాల్లో ఏం జరగబోతుందో, ఏ వాగ్దానం అయితే దేవుడు భూమి మీద జరుగుతుందని వాగ్దానం చేశాడో దాన్ని పట్టుకుని నువ్వు మననం చేసుకుని దానికోసం ప్రార్థించినప్పుడు దేవుడు నీ వాగ్దానం పైకి నీ దగ్గరికి వచ్చి దూతల్ని దర్శిస్తాడు. నీకు దూతల దర్శనం లేకపోవడం కారణం ఏంటంటే నువ్వు అసలు వాగ్దానం మీద శ్రద్ధ లేదు. నీకు దూతలు నిన్ను దర్శించకపోవడం కారణం ఏంటంటే అసలు నీకు వాక్యం మీదే శ్రద్ధ లేదు. దేవుడు ఏ వాగ్దానం చేశాడో, ఏ ప్రమాణం చేశాడో, ఏ ప్రాణి చేశాడో, ఏ వాగ్దాన్ని ముందు పెట్టాడో దాని మీద శ్రద్ధ లేదు. దాని చేతనే నీ దగ్గరికి దేవుని దూతలు దర్శించడం లేదు. దాని చేతనే దేవుడు నిన్ను దర్శించడం లేదు. ఆ దూతలు నిన్ను వచ్చి దర్శించడం లేదు. హల్లెలూయా. ఎప్పుడైతే వాగ్దానం మీద, వాక్యం మీద, ప్రవచనం మీద ఎప్పుడైతే వాక్ను దృష్టి పెట్టి దాని వైపు చూసి ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో దూతలు నిన్ను దర్శిస్తాయి. హల్లెలూయా. చివరిగా మనం ముందుకెళ్దాం. తెస్సలోనికైన పత్రిక మనం చదువు. ఈసారి నేను ముగిస్తాను. ఏమైపోయింది? 2:30 అయింది. ఈసారి నేను ముగిస్తాను. ఇంకా నాకు అరగంట టైం ఉంది. జగత్తు మీరు దృష్టి పెట్టాలని ప్రభు పేరుని మనం చేస్తున్నాం. 2వ తెస్సలోనికైన పత్రిక 2:1 ఇప్పుడు ఆ యొక్క ఈ కాలంలో, చివరి కాలంలో దేవుడు ఎలాంటి కార్యాలు సంభవించబోతూ ఉన్నాయో, దేవుడు ఎలాంటి వాగ్దానం చేశాడో, సంఘం దేనికోసం ఎదురు చూడాలో, సంఘం దేనికోసం ఆతృత కలిగి ఉండాలో ఇక్కడ పౌలు గారు చాలా స్పష్టంగా రాస్తూ ఉన్నాడు. ఈ పౌలు గారు చాలా స్పష్టంగా ఈ చివరి కాలంలో జరగబోతున్న కార్యాలన్నీ వివరిస్తా ఉన్నాడు. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి అన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రికల వలనను ఎవడైనా చెప్పిన యెడల మీరు త్వరపడిపోయి సంచల మనసులు అయిపోయి ఆ విధంగా బెదిరిపోయి మీరు వాక్యాన్ని మీ మనసులో చెరపబడి మీరు వాక్యంలో వెనకకి జారిపోకూడదని ఈ విషయాన్ని మీకు రాస్తూ ఉన్నాను. జరుగుతున్న పరిస్థితులన్నీ చూస్తే, కార్యాలన్నీ చూస్తే, సంఘాలు గమనిస్తే, శాఖలు గమనిస్తే, యూట్యూబ్లు చూసి పాస్టర్లను గమనిస్తే క్రైస్తవం మీద ఆసక్తి పోయి మొత్తం క్రైస్తవాన్ని వదిలేసి జనాంగం ఎక్కువగా ఉన్నారు. అలాంటి పరిస్థితుల మధ్యలో మనం ఉన్నాం. అలాంటి పరిస్థితులు కూడా మనం వెళ్తా ఉన్నాం. ఇలాంటి పరిస్థితులు మీరు చూసినప్పుడు చంచల మనసులు అయిపోయి, భయపడిపోయి, బెదిరిపోయి మన ప్రభువుని యేసుక్రీస్తును మీరు ఏమని విసర్జించి పక్కకి జారిపోతారేమో అని నేను ఈ విషయాన్ని రాస్తూ ఉన్నాను. వింటూ ఉన్నారు కదండి. మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి, మనం ఆయన కూడుకొనుట బట్టి మిమ్మల్ని వేడుకొంచున్నాను.
మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే గాని అదనమాట. భూమి మీద ప్రపంచం మీద ఫస్ట్ ఏం జరగాలంటే భ్రష్టత్వం రావాలి. భ్రష్టత్వం రావాలంటే ప్రతి మనిషి భ్రష్టత్వం వెళ్ళిపోవాలి. భ్రష్టత్వము అనగా అర్థం ఏంటంటే ఉన్న విశ్వాసాన్ని కూడా పూర్తిగా కోల్పోవడం. ఉన్న ఆవాకంగా విశ్వాసం ఉంటేనే ఈ కొండలు వేసి సముద్రంలో పడమంటే పడుతుందని చెప్పాడు యేసుక్రీస్తు. సహజాతీతంగా దేవుడు అలాంటి విశ్వాసాన్ని ప్రతి మనిషి యొక్క హృదయంలో పెట్టి భూమి మీద పంపించాడు. హల్లెలూయా. ఒక సహజాతీతమైన ఆవాగింజంత విశ్వాసం కూడా ప్రతి మనిషిలో ఉంది. ఆ విశ్వాసాన్ని బట్టి నువ్వు తెల్లారి లేచి తిరుగుతూ ఉన్నావు. మరణం నిద్ర అంటే ఏంటో తెలుసండి. ఈ కాలం మీద పోతున్నాడు మరణం అన్నాడు. ఏంటంటే మరణం. నువ్వు ఆటోమేటిక్ గా రాత్రి పడుకున్నావు అంటే తెల్లారి దిగుతావు లేదు నీకు తెలియదు. అది మరణం తెలిపోయాను, చచ్చిపోయావు. ఇంకా వ్యక్తి స్పృహ కూడా కోల్పోతాడు. చాలా మంది చెప్తారు చూడండి, భయంకరంగా గాఢంగా నిద్రపోతున్న వ్యక్తిని మాత్రం నువ్వు కంగారు పెట్టి లేచిపోనుకోండి, అతను బిబ్బెలైపోతాడు, కంగారు అయిపోతాడు, మనసు చెల్లాచెదరైపోతుంది. అంటే అర్థం ఏంటంటే అతను పడుకున్నప్పుడంట గాఢ నిద్రకి వెళ్ళినప్పుడంట అతను ఆత్మ బయటకు వచ్చి బయట సంచారం చేస్తాడు. అతని ఆత్మ బయటకు వచ్చేసి బయట సంచారం చేస్తుంది. ఈ లోగా నువ్వు కంగారైపోయి వెళ్ళిపో బాడీ లేపేసి ఒక బాడీ పెద్దపోతుంది. వాళ్ళకి గుడ్లు తేలా చిలకలా చూస్తారు, ఇటు చూస్తారు తెలియదు, ఏమైపోతారో ఒక్కొక్కటం తెలియదు. అంటే వాళ్ళ ఆత్మ అందులో లేదు. ఎప్పుడైతే నువ్వు కంగారు పెట్టావు ఒక 5 నిమిషాలకు వాళ్ళు తీరుకుంటారు. ఎందుకంటే 5 నిమిషాలుగా తిరిగిన ఆత్మ ఎట్లా వచ్చి అందులో అవుతుంది. అప్పుడు వాళ్ళకి తీరవుతుంది అనమాట. అప్పుడు వాళ్ళు అప్పుడు అర్థమవుతుంది అన్నమాట కొన్ని విషయాలు. అప్పుడు కంగారు అయిపోతారు, బెమ్మిరెత్తిపోతారు. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క వ్యక్తి మరణం అనగా ఏంటంటే నిద్రలోకి వెళ్ళింది, ఆ వ్యక్తి మరణంలోకి వెళ్ళిపోయాడు అని అర్థం, చచ్చిపోయాడు అని అర్థం. ఇప్పుడు ఆ వ్యక్తి చచ్చిపోయాడంటే ఇంక మళ్ళీ తిరిగి ఎక్కడానికి నమ్మకం లేదు. రాత్రి నిద్రపోయాడంటే మళ్ళీ తెల్లారి నిద్రలో ఎక్కడం లేదు. కానీ నువ్వేం చేస్తావు? పడుకున్నప్పుడు ఏం చేస్తావు అంటే పడుకున్నప్పుడు ఏం చేస్తావు అంటే రేపు ఉదయం నేను పలానా చోటకి వెళ్ళాలి, రేపు ఉదయం అక్కడికి వెళ్ళాలి, రేపు ఉదయం ఎక్కడికి వెళ్ళాలి, మొత్తం రేపు సంబంధించిన ప్రణాళిక అంతా కూడా రచించేసి పడుకుంటావు. అంటే నువ్వు పడుకుని చచ్చిపోతావు బతుకుతావు నీకే తెలియదు, కానీ రేపు మాత్రం ప్రణాళిక చాలా చేసేస్తావు. ఏంటది? లోపల ఉన్న విశ్వాసం. ఆ లోపల ఉన్న విశ్వాసం ఏంటంటే నేను తిరిగి ఖచ్చితంగా రేపు పొద్దులు లెగిస్తాను, నేను ఖచ్చితంగా రేపు పొద్దులు పైకి లేస్తాను, నేను చచ్చిపోను, నాకు మరణం లేదు, ఖచ్చితంగా రేపు ఉదయం లెగుస్తాను కాబట్టి పనులన్నీ చేస్తాను అని ఒక ప్రణాళిక, ఒక విశ్వాసం నీలో ఉంది కాబట్టి నువ్వు రేపు కూర్చొని ప్రణాళిక అంతా వేస్తా ఉన్నావు. హల్లెలూయా. అంటే సహజాతీతంగా మనిషిలో విశ్వాసం ఉంది. రోగం వచ్చింది, రోగాన్ని బట్టి ప్రతి మనిషి ఏం చేస్తాడంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే తగ్గిపోతుంది, హాస్పిటల్కి వెళ్తే తగ్గిపోతుంది, టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. అంటే ఇతను విశ్వాసం ఎక్కడో పెడుతున్నాడు. మొత్తం మీద విశ్వాసం ఉంది, మొత్తం మీద లోన విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని టాబ్లెట్ మీదో డాక్టర్ మీదో లేకపోతే ఎక్కడో పెట్టాడు వ్యక్తి. అంటే లోపల ఉన్న విశ్వాసాన్ని ఎక్కడో పెడుతూ ఉన్నాడు, దేని మీద నమ్మకం ఉంచుతున్నాడు. అంటే లోపల ఏముంది? విశ్వాసం ఉంది. ఉన్న విశ్వాసాన్ని టాబ్లెట్ మీద పెడుతున్నాడు, లేకపోతే డాక్టర్ మీద పెడుతున్నాడు, లేదా హాస్పిటల్ మీద పెడుతున్నాడు, దేని మీద పెట్టాడు. కొంతమంది మతం మీద పెడతారు, కొంతమంది రక్తం మీద పెడతారు, కొంతమంది సిలువ పై పెడతారు, కొంతమంది చర్చి పై పెడతారు, కొంతమంది ఒక ఆయన అంటున్నాడు మంచి నీరసంతో వచ్చాడంట, నా మొహం చూసాడంట, అక్కడ ఉన్న నీరసం ఎగిరిపోయిందంట. అతను చెప్తున్నాడు సాక్ష్యం. ఏంటంటే కొందరు అలాంటి విశ్వాసాలు కలిగి ఉంటారు. అంటే ఒక్కొక్కరికి ఒక విశ్వాసం. కొంతమందికి చూడండి, ఒక వ్యక్తి ఉంటాడు మానసిక బెంగ ఉంటుంది, కూతురు మీద కోళ్ళ మీద కొడుకు మీద బెంగ ఉంటుంది. బెంగంతో ఏం చేస్తారు? ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నా ఏం తగ్గదు, ఎన్ని టాబ్లెట్స్ వేసుకుని తగ్గదు. ఎన్ని హాస్పిటల్ తిరుగుతారు, ఎన్ని టాబ్లెట్ వేసుకుంటారు, అవన్నీ అనవసరం. ఆ బెంగ ఉన్న వ్యక్తి వచ్చే వ్యక్తి ముందు నిలబడితే ఆ బెంగ అంతా నీరసమా వెళ్ళిపోతుంది, మళ్ళీ నీరసమా వెళ్ళిపోతుంది. ఎందుకు? ఆ వ్యక్తి బెంగ ఎక్కడ ఉందంటే నీరసం ఎందుకు వస్తుందంటే ఈ వ్యక్తిని బెంగతుంది. హల్లెలూయా. ఆ వ్యక్తి ఎప్పుడైతే వచ్చి వెళ్ళాడో ఇంకా ఆ వ్యక్తి ఏమైపోయిందో తెలియదు, హాస్పిటల్ ఏమైపోయిందో తెలియదు. అంటే ఇతనున్న విశ్వాసం నమ్మకం దేని మీద పెట్టాడు. అది ఫలితంగా అది జరుగుతుందా జరగదని నెక్స్ట్ స్టెప్ అది. కానీ ఇతనున్న విశ్వాసం ఎక్కడ పెడుతున్నాడు? విశ్వాసం ఉంది, ఆ విశ్వాసాన్ని దేని మీద పెట్టి మొత్తం పొందుకుంటున్నాడు. కానీ భ్రష్టత్వం అర్థం ఏంటంటే ఈ ఉన్న విశ్వాసాన్ని కూడా మొత్తం తీసేసి అసలు మొత్తం నిస్సాయిగా చేసేసి ఇంకేం లేదు నా పని అయిపోయిందని చెప్పడమే భ్రష్టత్వం. హల్లెలూయా. అంటే ప్రతి మనిషి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోవడం అని అర్థం ఏంటి? పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోవడం అన్నమాట. ఇంకా అతనికి విశ్వాసం అంటే ఎలాగంటే తన మీద తనకు నమ్మకం ఉండదు,
చుట్టుపక్కల ఎంతమంది నమ్మకస్తులు ఉన్నా నమ్మడం కాదు. ఎలాంటి మేధావితనంతో అతను నిలబడినా అతను నమ్మడం. ఎందుకంటే ఫస్ట్ తనకే నమ్మకలేదు, ఎదుటి ఎలా నమ్ముతాడు? నమ్మడే కాదు. ఏ వ్యక్తిని నమ్మడం కాదు, తనకు తానే నమ్ముకోలేడు కాదు. అంటే తనకు తాను నమ్ముకోలేడు ఏం చేస్తాడంటే ఎల్లప్పుడూ ఎదుటివాడికి కీడి చేస్తాడు. తనను తాను నమ్ముకోలేనివాడు ఎల్లప్పుడు కూడా ఎదుటికి కీడి చేస్తాడు. ఎలాంటి నాకు మేలు జరిగినప్పుడు ఇంకో ఎదుటికి మేలు జరగాలి, నాకు జరిగినప్పుడు మేలు ఎదుటికి మేలు జరగాలి అని నేను చెడిపోయాను. నేను చెడిపోయాను కాబట్టి నాతో పాటు ఇంకో 10 మంది చెప్పాలి. నేను నాశనం అయిపోయాను. నేను నాశనం ఎలాగ నాశనం అయిపోయాను కాబట్టి ఇంకా కొనవాలని నాశనం చేసేది. అలాంటి తాపత్రయం మనసులో వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ చివరి కాలంలో భ్రష్టత్వం మనిషిలోకి వచ్చిందంటే ప్రతి మనిషిలో ఈ భ్రష్టత్వం ఉంది. ప్రతి మనిషి కూడా ఇతరులను కీడు చేసే తలంపే కలిగి ఉన్నాడు. కానీ ఇప్పుడు మేలు చేసే తలంపు ఏ మనిషిలో కూడా లేదు. అది భ్రష్టత్వం. ఒక మేలు చేస్తున్నాడు, ఒక అన్నదానం చేస్తున్నాడంటే ఊరినే చేయడండి. డబ్బులు ఖర్చు పెట్టి అన్నదానం చేస్తున్నాడు, ఊరినే చేసేస్తాడు. అతను డబ్బులు చేసి 10 మందికి సాయం చేస్తున్నాడు 10 మంది అనుకుంటారు, కానీ అన్నదానం చేసి 10 మందికి సాయం చేయలేదైనా. ఈయన ఆ 10 మంది దగ్గరికి పేరు పొందుకొని ఆ 10 మంది మీద లీడర్గా ఉండడం కోసం అన్నదానం చేస్తాడు. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు అయ్యబాబు అయితే పేరు చేసేస్తున్నాడు, అందరికి భోజనం పెట్టేస్తున్నాడు, అన్నం పెట్టేస్తున్నాడు, అయ్యబాబు ఎంత మంచి మనుషులు లేడనుకుంటారు. ఊరగా చేయట్లేదు, అతను అనేది ఆశిస్తున్నాడు. అతను ఆశించి అక్కడ కార్యం చేస్తున్నాడు. హల్లెలూయా. ప్రతి మనిషి ఇప్పుడు మేలు చేసేది ఎందుకంటే ఆశించడానికి. వెనకాల ఒకటి ఉంటుంది, ఒక కోరిక, బలమైన కోరిక ఒకటి ఉంటుంది. ఆ కోరిక చేత ఎదువెతికి మేలు చేస్తాడు. అంటే ఇప్పుడు ఈ యొక్క భ్రష్టత్వం ప్రతి మనిషిలోకి వస్తుందంటే అర్థము ఉన్న విశ్వాసాన్ని కోల్పోయి వాళ్ళే ప్రతి ఒక్క మన విశ్వాసాన్ని కూడా కోల్పోయి మానసికంగా మొత్తం మనుషులందరూ చెడిపోయి భూమి మీద తిరుగుతూ ఉన్నారు. హల్లెలూయా. అంటే మనిషి యొక్క మానసిక వైఖరి చెడిపోయింది ఫుల్గా. అందుకే మనిషి ఏం కోరుకుంటాడంటే ప్రతిదీ కూడా చెడునే కోరుకుంటాడు. నాశనం అయిపోయింది దానికోసం ఎక్కువ పరిగెట్టడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ మంచి వైపు ఏ మాత్రం కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేయడు. అది భ్రష్టత్వం. హల్లెలూయా. అందుకోసమే ఈరోజు జోకులు వచ్చినాయి, సినిమాలు వచ్చినాయి, భయంకరమైన వచ్చినాయి, లైంగిక కార్యక్రమాలను వచ్చినాయి, జోకులు వచ్చినాయి. అవి మన కళ్ళుతో కూడా చూడలేనంత పరిస్థితులు మన జీవితాల్లో కనపడుతున్నాయి. మనుషులు ఎంత భయంకరంగా క్రూరంగా మారిపోరంటే మనిషి అన్న కూడా ఎలా కూడా ఉంటాడా అన్న స్థితిలో మనుషులు కనపడుతున్నారు. హల్లెలూయా. పరిస్థితులు వివరించాలంటే నాకు కై సరిపోదు, దేవుచిత్తం మీద మరొకసారి చూద్దాం. కానీ ఈరోజు ఎలాంటి మనుషులు తయారయ్యారంటే దేవుడు చెప్తున్నాడు. ఎలాంటి భ్రష్టత్వం వచ్చిందంటే స్వలింగ సంపర్కులు భూమి మీదకి వచ్చారు, మగవాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు భూమి మీదకి వచ్చారు, ఆడవాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు భూమి మీదకి వచ్చారు. హల్లెలూయా. ఇక్కడే ఉంటున్నారు. ఆడవాళ్ళు మగవాళ్ళు తెలియట్లేదు. మనిషి ఆ మగవాళ్ళ లక్షణాలు ఆడవాళ్ళకి వచ్చేస్తున్నాయి, ఆడవాళ్ళ లక్షణాలు మగవాళ్ళకి వచ్చేస్తున్నాయి. ఈయనేమో ఆడిని కూడా అయిపోయి ఇంట్లో కొండలు తోముకున్నాడు, బట్టలు తొక్కున్నాడు. ఈవిడేమో పెద్ద జమీందారు అమ్మమ్మలు లాగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే చక్కగా బళ్ళు వేసుకుని రోడ్లు అని తిరుగుతారు. పూర్వకాలం చూడండి, ఎవరు మగవాళ్ళు చెవులు కుట్టుకోవడం తెలియదు మీకు తెలుసండి. ఇప్పుడు కుర్రలు చెవులు కుట్టేసి ఈ చెవులకు పోగు ఈ చెవులకు పోగు వేసి ఆడిమూళ్ళకి వెళ్తాడు. ఆడవాళ్ళు ఏమో చెవులు తీసేసి మొత్తం అంతా కటింగ్ చేసేసి మగవాళ్ళు టీ షర్ట్ వేసి జీన్స్ చేసిన ఆడవాళ్ళు వెళ్తారు. ఎలా ఉందని పరిస్థితి? ఈ కాలం మీద ప్రవక్త అన్నాడండి, ఎర్రని దీపం అనే మెసేజ్ చదవండి కళ్ళు బయలు కమ్ముతాయి అనమాట. అలాంటి మెసేజ్ చదువుతాయి. అందులో చెప్తున్నాడు. నేను చిన్నప్పుడు చూశాను జంబలిగా బొమ్మ అని సినిమా ఒకటి చూశాను. అంటే ఆడవాళ్ళకి నిప్పులు వస్తాయి, మొగకు అంటారు. అది ఒక ఎలా తీశారో నాకు తెలియదు, కానీ వాస్తవంగా ఇప్పుడు జరుగుతుంది. అది ఇప్పుడు జరుగుతుంది. అంటే పురుషులేమో ఆడల కింద మారిపోతున్నారు, వాళ్ళ లక్షణాలన్నీ ఆడల కింద వస్తున్నాయి. ఇంట్లో కూర్చొని తింటూ ఉంటారు, ఆడలు బయటికి వెళ్ళి సంపాదించుకుని పట్టుకొచ్చి మొదలు పెడుతున్నారు. ఈ యొక్క కార్యాలన్నీ కూడా ఏ విధంగా జరుగుతున్నాయంటే రివర్స్ అయిపోతాయి. నేచర్ మారిపోతుంది. ప్రకృతి పరమైన సిద్ధాంతం అంతా కూడా మనిషి యొక్క జీవితం మార్చిపోతున్నాయి. బాయిలర్ కోళ్ళు తిని 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 మనుషులను బాయిలర్ కోళ్ళ తయారైపోయాడు. బాయిలర్ ఇంకా ఎలా తయారవుతుందని కరెంట్ ద్వారా జరుగుతుంది.
కరెంటు ద్వారా తయారు చేసి బాయిలర్ ఫుడ్ పెడుతుంటే మనుషులు కూడా బాయిలర్ ఫుడ్లో తయారయ్యి చూడండి, బాయిలర్ ఫుడ్ అలా సైకిల్ నెట్టిని ఎలా వెళ్తూ ఉంటే ఎదరికిలో చచ్చిపోతుంది. చిన్న నొప్పి కూడా భరించదు, చిన్న బాధ కూడా భరించదు, అంటే చచ్చిపోతుంది. కానీ పారను కూడా అయితే ఎన్ని కష్టాలు పెట్టినా ఎన్ని శ్రమలు పెట్టినా అలాగే ఓర్చుకుంటుంది. నాటుకోడికి ఉన్న బలం పారను కూడా ఉండదు, ఆ బాయిలర్ కూడా ఉండదు. ఆ బాయిలర్ కోడి అలాగే బాయిలర్ కోడి అన్నట్టుగానే ఈరోజు క్రైస్తవులు తయారయ్యారట. ఎందుకంటే బాగానే క్రైస్తవులకు వచ్చి అల్లెలుయ్య ఆమెన్ అంటారు. వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చిందని బాధ వచ్చిందనుకోండి, మళ్ళీ పిల్లలు కనబడడానికి చచ్చిపోతారు అదే అన్న. హల్లెలూయా. వారికి ఏదైనా నష్టం కలిగిందా, వారికి ఏదైనా బాధ కలిగిందా, వెంటనే నిలిచిపెట్టేసి పారిపోతారు అంతే. కానీ నాకు కూడా అలా కాదండి. అది ఎలాంటి శ్రమనైనా తట్టుకునే పక్షాలు, ఎలాంటి బాధనైనా ఓర్చుకునే పక్షాలు. హల్లెలూయా. దేవుని మహిమ కొలరు కాదు. ఎంతమందికి అర్థమవుతుందండి లోకం యొక్క పరిస్థితులు ఎలాగైపోయినంటే, పూర్వకాలం అండి ఒక స్త్రీ ప్రెగ్నెంట్ అయ్యిందంటే ఆమెకు ఎన్ని కణాలైతే ఉన్నాయో, ఎన్ని అండాలైతే ఉన్నాయో అవన్నీ రిలీజ్ అయ్యే వరకు కూడా, గర్భం అనేది మృతతుల్యం అయ్యే వరకు కూడా పిల్లలు కంటూనే ఉండేవారు. అది వింటున్నారా? పిల్లలు కంటూనే ఉండేవారు. 10 మంది, 15 మంది, 20 మంది, 30 మంది, ఎంతమంది పుడితే అంతమంది పుట్టేసేవారు. కానీ ఇప్పుడు ఇద్దరు పిల్లలకు మించి వాళ్ళ కనుక జన్మించారా తల్లి డేలా అయిపోతుంది. అది కూడా ఫ్రీ డెలివరీ జరిగితే గొప్ప విషయం. ఇప్పుడు సహజాతీతమైన ఉన్న స్త్రీలందరికీ కూడా ఆల్మోస్ట్ అందరికీ ఆపరేషన్. ఎందుకు ఆపరేషన్ అవుతున్నాయి? ఈవిడ నొప్పులు తీసే శక్తి లేదు కనుక, నొప్పులు తీస్తే కండరాలన్నీ బీసిపోయి మొత్తం ఆమె కూడా బీసిపోతుంది కనుక ఆపరేషన్ చేసి పిల్లలను బయట తీయడం. ఆమెకు శక్తి లేదు, ఆమె బలం లేదు, పూర్తిగా ఆమె యొక్క నిస్సహాయమైన స్థితిలో వెళ్ళిపోతుంది ఇద్దరు పిల్లలు కలిగేటప్పుడు. ఎలాంటి స్థితి వచ్చేసి చూడండి. వాళ్ళు తినే ఆహారం, వాళ్ళు తినే ఫుడ్, ఎముకల్లో బలం లేదు, శరీరాల్లో బలం లేదు, గెంటితే పడిపోయేలా అయిపోతున్నారు. ఆ గెంటితే పడిపోయి గాలితే ఎగిరిపోతారు. కానీ వీళ్ళ ఆత్మ యొక్క స్వభావం చూస్తే ఎంత మూర్ఖత్వం ఉంటుందంటే, ఎంత భయంకరంగా వాళ్ళ జీవితాలు ఉంటాయంటే, ఎంత భయంకరంగా వాళ్ళ మాటలు ఉంటాయంటే, ఎంత భయంకరంగా వాళ్ళ శ్రేష్టం ఉంటాయంటే, శరీరంలో గెంటితే పడిపోయే మనుషులు, తుమ్మితే తగ్గితే పడిపోయే మనుషులు, ఏదైనా ప్రాబ్లం వస్తే మంచమే నడిపోయి అమ్మ అబ్బా అమ్మ అబ్బా మూలిగే మనుషులు, ఆత్మ కలిగే పొగరు, మూర్ఖత్వం, గర్వం భయంకరంగా ఎక్కువైపోయిన రోజులు. హల్లెలూయా. భ్రష్టత్వం అంటే చెప్తున్నాండి, జస్ట్ వివరిస్తున్నాను అంతే. వివరించడానికి ప్రకృతి సంబంధం విషయాలు చాలా ఉన్నాయి, అవన్నీ చెప్తాను, టైం సరిపోదు. కానీ భ్రష్టత్వం ఎలా మనుషులకు వచ్చిందంటే, మనిషి చూస్తే వీకు, ఆత్మ యొక్క మూర్ఖత్వం చూస్తే భయంకరంగా ఉన్నారనమాట. ఎదుటి మనిషిని గౌరవించే తత్వం లేదు, ఎదుటి మనిషిని ప్రేమించే తత్వం లేదు, ఎదుటివాని యొక్క అభిప్రాయాన్ని గౌరవించే కనీసం విలువ కలిగిన, వాల్యూ కలిగిన, గౌరవంతో కూడిన విలువలు అనేవి ఈరోజు ప్రజల్లో లేవు. చిన్న పిల్లోడు కూడా ఆ ముసలోడు అంటాడు ఏంట్రా అంటాడు. చిన్న పిల్లోడు ఏళ్ళు గడిచిన ముసలోని ఏంట్రా అని పిలుస్తున్నాడు. వీడు ఎక్కడ 5వ తరగతి 6వ తరగతి చదివే పిల్లోడు ఎక్కడ, ఏళ్ళు గడిచిన వృద్ధుడు ఎక్కడ, అతన్ని ఈవిడ ఎలా అంటున్నాడు. అంటే వాడికి అంత సంస్కారం ఉంది, వాడికి అంత గౌరవం ఉంది, వాడికి అంత వ్యతిరేకం అంటే అంత ఆప్యాయత ఉంది, అందుకే అంత గౌరవించేస్తున్నాడు. ఏంటంటే జబర్దస్తులు, ఆ దస్తులు, ఈ దస్తులు చూసి జోకులు నేర్చుకుని, కామెడీలు నేర్చుకుని, ఎదుటివాడిని ఎలా వ్యంగ్యంగా మాట్లాడాలో, ఎదుటివాడిని ఎలా హింసపరచాలో, ఎలా ఎదుటివాడిని ఎలా అవమానపరచాలో, జోకులు తర్వాత జోకులు వచ్చేస్తాయి, కామెడీ తర్వాత కామెడీ వచ్చేస్తాయి. గౌరవం లేదు, సంస్కారం లేదు, ఏమీ లేదు. మొత్తం అని కూడా మంట కలిపి నాశనం అయిపోయింది. ఏంటది? భ్రష్టత్వం. చిన్న పిల్లోడు కూడా క్రామ క్రీడల కోసం నేర్పించగలదు, వాడి ప్రేమల కోసం నేర్పించగలదు, వాడి కోసం అరే ఇలాగ అలాగని ఏం చెప్పనవసరం లేదు. చిన్నపిల్ల 5వ తరగతి చదివే పిల్లలకు కూడా నేర్పవలసిన అవసరం లేదు. ఈరోజు మనం అనుకుంటే చిన్న పిల్లడికి ఏం తెలుసని, ఆడికి తెలిసిన విషయాలు మనకు కూడా తెలియదు. అన్ని విషయాలు తెలిసాడికి. ఏం నేర్పుతుంది? టెక్నాలజీ నేర్పుతుంది, సైన్స్ నేర్పుతుంది, యూట్యూబ్లు నేర్పుతున్నాయి, ఫోన్లు నేర్పుతున్నాయి, అన్ని కూడా ప్రపంచం మొత్తం సెల్ ఫోన్ చేతుల్లోకి వచ్చేసింది. హల్లెలూయా. ఎలా నేర్పిస్తున్నాడు భ్రష్టత్వం? ఎలా వచ్చింది ఈరోజు ప్రజలకి భ్రష్టత్వం? ఎలా వచ్చింది? దేని కొరకు వచ్చింది? వాడి గౌరవం తెలియదు, వాడి మర్యాద తెలియదు, వాడి కనీసం దేవుడు అంటే ఏంటో, దేవుడిని ఎలా గౌరవించాలో, దేవుడిని ఎలా ప్రేమించాలో, కనీసం విలువలు వాల్యూతో కూడిన గౌరవం కూడా
ఈరోజు తెలియదు. ఎలా వచ్చింది భ్రష్టత్వం? ఎంత భయంకరమైన భ్రష్టత్వం ఇది! మనుషులు ఏ విధంగా మారిపోయారంటే కనీసం వాక్యాన్ని గౌరవించాలి, వాక్యాన్ని ప్రేమించాలి, కనీసం వాల్యూ కలిగిన దేవుణ్ణి మనం సృష్టించిన సృష్టికర్తని ఆయన ప్రేమించాలి, ఆయన గౌరవించాలి, ఆయనకి ఏ విధమైన విలువలు ఎలా చూపించాలో తల్లిదండ్రులకే తెలియదు. ఈ రోజు పిల్లలకి నేర్పిస్తారు. పిల్లలకి ఏం నేర్పిస్తారంటే శాంతా క్లాస్ ఎలా చెయ్యాలో, క్రిస్మస్ తాత ఎలా వస్తాడో, ఈస్టర్ ఎలా జరగాలో, మందు ఎలా తాగాలో, సిగరెట్ ఎలా కాల్చాలో, మాటలు ఎలా తిట్టాలో, బూతులు ఎలా నేర్చుకోవాలో ఇవి నేర్పిస్తున్నారు తల్లిదండ్రులు. హల్లెలూయా. అబద్ధమైన పండుగ నేర్పిస్తూ, దొంగ పండుగ నేర్పిస్తూ, బైబిల్లో లేని అష్టవశమైన కార్యాలన్నీ ప్రజలకు నేర్పిస్తూ, ఆ యొక్క బైబిల్ అసలైన వాక్యం అంటే ఏంటో, దేవుడిచ్చిన బోధ అంటే ఏంటో, దేవుడిచ్చిన సత్యం అంటే ఏంటో, అసలు దేవుడు ఏమై ఉన్నాడో ఏమి ప్రజలకు తెలియవు, తల్లిదండ్రులకు తెలియవు, పిల్లలకు నేర్పించవు. ఏది భ్రష్టత్వం? ఎలాంటి భ్రష్టత్వం ఈరోజు సంఘాల్లో ఉంది? ఎలాంటి భ్రష్టత్వం ఈరోజు కుటుంబాల్లో ఉంది? ఎలాంటి భ్రష్టత్వం ఈరోజు గ్రామంలో ఉంది? ఎలాంటి భ్రష్టత్వం ఈరోజు రాష్ట్రంలో ఉంది? ఎలాంటి భ్రష్టత్వం ఈరోజు దేశాల్లో ఉంది? ఎలాంటి భ్రష్టత్వం ఈరోజు ప్రజల్లో ఉంది? సాటి మనిషిని గౌరవించలేని స్థితి కూడా ఈరోజు ప్రజల్లో ఉంది. సాటి మనిషి యొక్క అభిప్రాయం ఏంటో కూడా తెలుసుకోలేని అస్తవ్యస్తమైన మానసత్వం, శాదత్వం ఈరోజు ప్రజల్లో ఉంది. మతము గురించి కొట్టుకునే వాళ్ళు ఎక్కువ తప్ప అసలు దైవత్వం గురించి ఆలోచించే మనుషులు లేరు. ఈరోజు జీవితాలు కట్టుకునే ఆలోచన ఈరోజు ప్రజలు లేదు. వారి కుటుంబాలు కట్టుకునే ఆలోచన వారి జీవితంలో లేదు. ఏ విధంగా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, ఏ విధంగా ఈరోజు సంసారాలు పడిపోతున్నాయి, ఏ విధంగా ఈరోజు నాశనం అయిపోయిన బతుకులు భయంకరంగా తయారవుతూ ఉన్నాయి. కష్టాలు తట్టుకోలేక, బాధ తట్టుకోలేక, ఇబ్బందులు తట్టుకోలేక, కుటుంబం తట్టుకోలేక, మానసిక శాస్త్రం తట్టుకోలేక వీళ్ళు బ్రాండీ జాబులు లేక వేషల్లాగా వీడియోలు కాల్చుకుంటూ, చుట్టలు కాల్చుకుంటూ, సిగరెట్లు కాల్చుకుంటూ భయంకరంగా మారిపోయిన రోజులకి ఆ తాగుడు లోపలికి వెళ్తే మనిషి ఏ విధంగా తిరుగుతున్నాడు, ఏ విధంగా బ్రతుకుతున్నాడు, ఏ విధంగా మాట్లాడుతున్నాడో కూడా తెలియని ఆ భయంకరమైన నేచర్లోకి వెళ్ళిపోతున్నాడు ఈరోజు మనిషి. ఏంటి భ్రష్టత్వం? తాగుడుకు బానిస అయిపోడు ఒకడు, వ్యభిచారానికి బానిస అయిపోడు ఒకడు, అబద్ధాలకు బానిస అయిపోడు ఒకడు, భయంకరమైన కార్యాలన్నిటికి బానిస అయిపోయి అందులో బయటికి రాలేక, కుటుంబాలు కట్టుకోలేక, వారి జీవితాలు అస్తవ్యస్తం చేసుకుని, నాశనం చేసుకుని పాడైపోయే కుటుంబాలు కొట్టుకుపోతున్నాయి ఈరోజు భ్రష్టత్వం చేత. ఎలా వస్తుంది భ్రష్టత్వం? భార్యను అర్థం చేసుకోలేడు, భర్తను అర్థం చేసుకోలేడు, ఈమె అన్నయ్యని అర్థం చేసుకోలేడు, తొమ్మిదిని అర్థం చేసుకోలేడు, ఏమి కూడా అర్థం కాని పరిస్థితులు. ఎవరి స్వార్థం వారిది, ఎవరి స్వార్థం, ఎవరి జీవితం వారిది అన్నట్టుగా ఈరోజు భ్రష్టత్వం ప్రాగులాడుతూ ఉంది. మంచి చెప్తే నచ్చదు, వాక్యం చెప్తే నచ్చదు, మంచి కార్యాలు వివరిస్తే నచ్చవు, వాళ్ళు విమర్శిస్తే బాధ, వాళ్ళు తప్పని చెప్తే బాధ, వాళ్ళు ఇది నచ్చింది కాదు, ఇది సత్యం కాదని చెప్తే బాధ. ప్రతిదానికి నచ్చుకోవడం, ప్రతిదానికి బాధపడడం, ప్రతిదానికి పెద్దపడడం, కోపాలు పెట్టుకోవడం, బాధ పెట్టుకోవడం. హల్లెలూయా. ఏది భ్రష్టత్వం? అన్ని భ్రష్టత్వం కూడిన కార్యాలు. ప్రతిదానికి నచ్చుకొని, ప్రతిదానికి బాధపడి, ప్రతిదానికి అభ్యంతరపడి వాళ్ళ జీవితాలు విచ్ఛిన్నం చేసుకొని వాక్యం పక్కన పెట్టి, అసలైన దైవత్వాన్ని పక్కన పెట్టేసి వాళ్ళ ఇష్టానుసారంగా నచ్చినట్లుగా వెళ్ళిపోయి నాకు స్వేచ్ఛ ఉంది బ్రతకడానికి, నాకు స్వేచ్ఛ ఉంది బ్రతకడానికి, నా ఇష్టానుసారంగా బ్రతకవచ్చు, తాగొచ్చు, తిరగొచ్చు, అన్ని చేసి అడగడానికి నువ్వు రావడం అన్ని ప్రశ్నించి, ఎదురుండి పోట్లాడే వ్యక్తులు ఈరోజు మనకు కనబడతాం. ఏంటి భ్రష్టత్వం? ఈరోజు పౌలు గారు చెప్పాడు, భూమి మీద భ్రష్టత్వం వస్తుందని. మొట్టమొదటిగా భ్రష్టత్వం రావాలి. ఆ భ్రష్టత్వం వస్తేనే, ఆ భ్రష్టత్వం తీసుకొచ్చిన మనిషి బయలుపడితేనే అప్పుడు దేవుడి యొక్క రాకడ అనేది బయట పడుతుంది అని చెప్పి దేవుడు పౌలు ద్వారా ఖండించి, బుద్ధి చెప్పి, సంఘానికి హెచ్చరించి ఈ విషయాలు బయటకు చెప్తా ఉన్నాడు. ఖండిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, బుద్ధి చెప్తున్నాడు. పాప పురుషుడు వస్తాడు, భ్రష్టత్వం తీసుకొస్తాడు. కుటుంబాల్లో భ్రష్టత్వం వస్తుంది, లోకంలో భ్రష్టత్వం వస్తుంది, రాజకీయాల్లో భ్రష్టత్వం వస్తుంది, మతంలో భ్రష్టత్వం వస్తుంది. అన్ని విధాల భ్రష్టత్వం వచ్చి దేశాన్ని, ప్రపంచాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. ఎప్పుడైతే అలా విచ్ఛిన్నం అయిపోతుందో, ఎప్పుడైతే భ్రష్టత్వం వస్తుందో అప్పుడే దేవుని యొక్క రాకడ భూమి మీదకి వస్తుందని చెప్పాడు. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఈరోజు భ్రష్టత్వం మన కళ్ళ ముందు కనబడుతుంది. ఈరోజు భ్రష్టత్వం మన కళ్ళ ముందు కనబడుతుంది. ఆ భ్రష్టత్వం తీసుకొచ్చిన పాప పురుషుడు కూడా బయటపడతా ఉన్నాడు. హల్లెలూయా. నేను వచ్చే వారం కంటిన్యూ చేస్తాను, ఖచ్చితంగా
కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. భ్రష్టత్వం భూమి మీద ఎలా ఏలుబడి చేస్తుంది, ఎలా కుటుంబాలను ఏలుబడి చేస్తుంది, ఎలా మన జీవితాలు విచ్ఛిన్నం చేస్తుంది, ఎలా జీవితాలు మనం నాశనం చేస్తున్నాయి. ఈ పాప పురుషుడు ఎలా వీటిని నడిపిస్తూ ఉన్నాడు, కుటుంబాన్ని ఎలా విచ్ఛిన్నం చేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా ఈ పాప పురుషుడు బయలుపడితేనే దేవుని యొక్క రాకడ, పరిశుద్ధాత్మ యొక్క రాకడ నీ హృదయంలో జరిగేది. నీ హృదయంలో పరిశుద్ధాత్మ యొక్క రాకడ జరగాలంటే, దేవుడు నీ హృదయంలోకి రావాలంటే, నీ హృదయంలో ఉన్న పాప పురుషుడు, నీ హృదయంలో ఉన్న భ్రష్టత్వం ఏ విధంగా పని చేస్తుందో చూడకపోతే, తెలుసుకోకపోతే ఖచ్చితంగా అసలు ఇంట్లో పరిశుద్ధాత్మ పని చేస్తుందో లేదో, దేవుని యొక్క రాకడ జరిగిందో లేదో నీకు తెలియదు. ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలంటే భ్రష్టత్వం గురించిన విషయాలను తెలుసుకోవాలి. దేవుడు భ్రష్టత్వాన్ని తీసుకురావడానికి పాప పురుషుని ఏ విధంగా పంపిస్తా ఉన్నాడో నీవు గనక చూడకపోతే, ఆ భ్రష్టత్వం గనక నువ్వు గమనించుకోకపోతే, ఆ భ్రష్టత్వం గనక నీవు తెలుసుకోకపోతే, ఈ లోకంలో నీవు కొట్టుకుని వెళ్ళిపోయి ఆ పాపంలో కొట్టుమిట్లాడుతూ, ఆ పాపంలో పొరులుతూ, నీ సిద్ధాంతం గుండా వెళ్తూ, నీ భయంకరమైన కార్యాలు గుండా వెళ్తూ, నీ అసహ్యమైన కార్యాలు చేస్తూ, నీ గర్వంతో, నీ యొక్క అసహనంతో, నీ భేదాలతో, నీ యొక్క ప్రతి కార్యాలు చేసుకుంటూ పైకి భక్తిపరులుగా ఉండి దాని శక్తిని ఆశ్రయించే వాడిగా, ఆశ్రయించే వాడి వ్యక్తిగా నువ్వు మారిపోతా ఉన్నావు. పైకి భక్తి, పైకి అన్ని భక్తిపరులుగా కనబడుతున్నావు, పైకి అన్ని పేదగా కనబడుతున్నాయి, లోన దాని శక్తి లేదు. లోన దాని శక్తిని కూర్చిన వివరణ నీకు లేదు. ఆ పరిశుద్ధాత్మ శక్తి కూర్చిన వివరణ నీకు నీ హృదయాలు లేదు. ఖచ్చితంగా పరిశుద్ధాత్మను కూర్చిన శక్తి నీ హృదయంలోకి రావాలంటే నీవు భ్రష్టత్వం బయట తీయాలి. భ్రష్టత్వం బయట తీయకుండా, ఆ భ్రష్టత్వం తీసుకొచ్చిన పాప పురుషుని గుర్తించకుండా నీ హృదయంలో ఆ పరిశుద్ధాత్మకి శక్తి నీ హృదయంలో రాదు. నీ హృదయంలో పరిశుద్ధాత్మ శక్తి రావాలంటే ఖచ్చితంగా ఆ యొక్క నువ్వు ఏదైతే భక్తిని నమ్ముతున్నావో ఆ భక్తి యొక్క శక్తి నీ హృదయంలో కనపడాలంటే ఖచ్చితంగా నీ హృదయంలో ఉన్న భ్రష్టత్వం బయటకు వెళ్ళాలి. భ్రష్టత్వం అనేది బయటకు వెళ్లకుండా, పాప పురుషుడు అనేటువంటి వాడు బయటపడకుండా నీ హృదయంలో భక్తిని గూర్చిన శక్తి లేదు. ఆ శక్తి మనలో రావాలంటే నిజంగా దేవుని యొక్క శక్తి మన హృదయంలో నివసించినట్లయితే, మరియమ్మ ఏ శక్తి కలిగి ఏ విధంగా వెలుగు సమంగా దీపస్తంగా మారిందో, ఎదుటి వారికి వెలుగు దీపస్తంగా మారిందో, అలాగే నీ జీవితం ఉంటుంది, అలాగే నీ ప్రవర్తన ఉంటుంది, అలాగే నీ వాక్యం పట్ల శ్రద్ధ ఉంటుంది, అలాగే ప్రార్థన పట్ల శ్రద్ధ ఉంటుంది, అలాగే దేవుని నమ్ముకుంటూ ఒక శక్తి కలిగి ఒక సాక్షిగా నీవు జీవిస్తావు. కానీ నీకు ఆ శక్తి లేదంటే, నీకు ఆ వెలుగే లేదంటే, నీకు ఆ యొక్క జీవితమే లేదంటే ఖచ్చితంగా నీవు ఆ భ్రష్టత్వాన్ని కలిగి, ఆ భ్రష్టత్వమే బ్రహ్మపక్షు ఆత్మగా పరిశుద్ధాత్మగా ఫీల్ అవుతూ నేను భక్తి పరురాలని చెప్పుకోవడానికే నీ మాటలు పాటలు పనిచేస్తున్నాయి. కానీ నిజంగా దేవుణ్ణి బయటికి తీసుకురావడానికి, వెలిగి ఇవ్వడానికి అది పనిచేయట్లేదు. దేవుని మహిమగోలు గాక. ఖచ్చితంగా చివరి కాలంలో దేవుని యొక్క ప్రభుత్వం ద్వారా ఏదైతే వాగ్దానాలు, ప్రవచనాలు పంపించాడో అవి గాల్లో తిరుగుతూ తిరుగుతూ నీ చుట్టూనే తిరుగుతున్నాయి. నువ్వు ఎప్పుడైతే శరీరం ధరిస్తావు, ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను పొందుకుంటావు, ఎప్పుడైతే జీవం గల ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిగా నువ్వు మారుతావో అప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఇది ఆ గడియ. నీవు దేవుని యొక్క శరీరంగా, దేవుని యొక్క ఆలయంగా, దేవుని యొక్క సన్నిధిగా మారే సమయం ఇది. కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే రకరకాల పరిస్థితులన్నీ, పద్ధతులన్నీ చూస్తూ కొట్టుకుపోతూ, సమస్యల చేత ఇట్ల చేత కొట్టుకుంటూ అసలైన కార్యాన్ని మరిచి పక్కన పెట్టేసి, అసలైన వాక్యాన్ని పక్కన పెట్టేసి, అసలైన జీవితాన్ని పక్కన పెట్టేసి వాటిలంతా కొట్టుకుపోతూ జీవితాన్ని విచ్ఛిన్నం చేసుకుంటూ భ్రష్టత్వం చేత కుటుంబాలు నాశనం చేసుకుంటూ ఉంటారు. అంచేత ప్రియమైన సోదరులారా, ఖచ్చితంగా మన జీవితాల్లో భ్రష్టత్వం పోగొట్టుకుని, ఖచ్చితంగా మన జీవితంలో నాశన పాప పురుషుడు ఏ విధంగా పాడు చేస్తున్నాడు అన్నీ తెలుసుకొని ఖచ్చితంగా మనం అవన్నిటిని పక్కన పెట్టి ఎప్పుడైతే వాటి నుంచి బయటకు వచ్చి ఖచ్చితంగా మనం యొక్క యేసుక్రీస్తు శరీరంగా మారుతాము, పరిశుద్ధాత్మక ఆలయంగా, పరిశుద్ధాత్మక సన్నిధిగా మనం మారుతాము. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనం నడిపించే ఆయుధంగా, పాత్రగా, ఒక దీపస్తంభంగా, ఒక వెలుగుగా, ఒక లైట్ హౌస్గా మనం మారుతాం. ఖచ్చితంగా అటువంటి స్థితికి దేవుడు మనం నడిపించాలని కోరుకుందాం. అందరూ ప్రార్థించాలి. నిజంగా దేవుడు నాతో మాట్లాడాడు, నిజంగా హృదయాల్లో అనిపించిందా? దేవుడే నాతో మాట్లాడాడు, దేవుడే నన్ను దర్శించాడు అని ఎంతమంది అయితే మీ హృదయాల్లో అనుకుంటా ఉన్నారు? నిజంగా రెండు చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని మీ హృదయం నేరుగా క్రీస్తుని చూడాలి. మీ హృదయం నేరుగా క్రీస్తుని చూడాలంటే ఎప్పుడైతే మీ హృదయం క్రీస్తుని చూస్తుందో ఖచ్చితంగా దేవుడు తప్ప ఇంకెవరు కనపడకూడదు.
నిజంగా దేవుడు నీతో మాట్లాడినట్లయితే ఒకసారి మీరు మీ హృదయాల్లో ఒకసారి మీరు చిన్న ప్రార్థించండి. మీ కళ్ళు మూసుకున్నప్పుడు మీ దేవుడు ముందు నిలబడి ఉన్నాడు. ఆయనే ఇప్పుడు వరకు మీతో మాట్లాడాడు. ఆయనే ఇప్పుడు వరకు మీతో దర్శించాడు. మనం చివరి కాలంలో ఉన్నాం. భయంకరమైన కార్యాలు గుండా మనం వెళ్తా ఉన్నాం. భయంతోనూ భీతితోనూ నింపబడిన కార్యాలు గుండా వెళ్తా ఉన్నాం. రోగాల గుండా, సమస్యలు గుండా, ఆర్థిక సమస్యలు గుండా, మానసిక సమస్యలు గుండా, భీతి నుండి భయంతో మనము ప్రయాణిస్తూ ఉన్నాం. ఈ ప్రయాణంలో, ఈ యొక్క వాతావరణంలో, ఈ సిద్ధాంతీకరణ వ్యక్తిత్వంలో భయంకరమైన కార్యాలు కూడా మనం వెళ్తూ ఉన్నప్పుడు, మతపరమైన కార్యాలు గుండా, రాజకీయాలు గుండా, దెయ్యాలు గుండా అన్నిటిని మనం దాటుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా వీటన్నిటి మధ్యలో దేవుని వాక్యం కూడా నేను చుట్టూ తిరుగుతూ ఉంది. ప్రవక్తల ద్వారా ఏదైతే ప్రవచించారో ఆ ప్రవచించబడిన ప్రవచనాలన్నీ నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. శరీరం ధరించడానికి ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క శరీరంగా మారుతావు, ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క శరీరంగా మారుతావు, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను పొందుకొని ఎప్పుడైతే నువ్వు ఒక శరీరంగా మారుతావు, అనేక మందికి వెలుగుచ్చి వెలుగు దీపముగా మారిపోతూ ఉన్నావు. నీలో నుంచి జీవం వెళ్తూ ఉంది. నీలో ఉన్న ప్రభావం వెళ్తూ ఉంది. అనేక మందిని తాకడానికి సిద్ధంగా ఉంది. ఓ ప్రియమైన వధువా, ఓ ప్రియమైన దేవుని కుమారుడు, ఓ ప్రియమైన దేవుని కుమార్తె, ఒకసారి నీ హృదయంలో ఆలోచించి, పాప పురుషుడి చేత ఎడవబడతా ఉన్నావా? భ్రష్టత్వం చేత ఎడవబడతా ఉన్నావా? లేకపోతే ఖచ్చితంగా దేవుని కుమారుని ఉత్పత్తి చేసే సాధనముగా మారుతా ఉన్నావా? మరియు నీవు నిందను, శ్రమను, ఎటువంటి రోగములైనా, ఎటువంటి బాధ అయినా, ఎటువంటి ఇబ్బంది అయినా, ఎటువంటి శ్రమ అయినా, మరణమైన, ఖడ్గమైన, వస్త్రహీన, దేవుని ప్రేమ నుండి నన్ను విడవపోవాడు ఎవడు? దేవుని ప్రేమ నుండి నన్ను విడవపోవాడు ఎవడు? ఈ వాక్యం నుండి, వర్తమానం నుంచి నన్ను బయటికి లాగేవాడు ఎవడు? దేవుని ప్రభుత్వం ద్వారా పలకబడిన మాటను నేను శరీరంగా మార్చడానికి ఉన్నప్పుడు దీనిలో నుంచి నన్ను బయటికి లాగేవాడు ఎవడు? ప్రభువా, నేను నీ సాధనంగా మారాలి, నీకు ఆలయంగా మారాలి ప్రభువా, నీ సన్నిధిగా మారాలి ప్రభువా, నీవు నిశ్చయించే నివాస యోగ్యముగా నేను ఉండాలి ప్రభువా. తండ్రి, నాకు సహాయం చేయండి ప్రభువా. తండ్రి, నీ ఆలయంగా నేను మారాలి. మరి అమ్మ ఏ విధంగా ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ప్రతి దాని ముందు జయించడానికి సిద్ధపడి, ఏది వచ్చినా ఏది పోయినా నేను క్రీస్తును మోసే సాధనంగా ఉంటానని ఎలాగైతే మరి అమ్మ నిర్ణయం తీసుకొని నీ వాక్యంను, ఆ యెషయా ప్రవచించిన ప్రవచనాన్ని చేర్చుకున్నదో ప్రభువా, ఆ విత్తనాన్ని చేర్చుకున్నదో ప్రభువా, గర్భం ధరించి వెలుగు స్తంభంగా, దీప స్తంభంగా మారిపోయింది ప్రభువా. ఈరోజు నా ప్రవక్త ద్వారా, విలియం మ్యారియన్ బ్రహ్మం ద్వారా ఏ వాక్యమైతే నువ్వు ప్రవచించావు, ఏ వాక్యమైతే నువ్వు ప్రవచించావు, ఆ ప్రవచనానికి ఎలాంటి కష్టము, ఎలాంటి నష్టము, ఎలాంటి శ్రమ నాకు వాటిల్లినా, ఎలాంటి భయము, భీతి నన్ను వెంబడించిన, ఎలాంటి రోగము నన్ను పట్టుకున్నా, ఎలాంటి భయంకరమైన కార్యాలు నన్ను వెంబడిస్తున్నా, నేను వాటన్నిటిని బెదిరించి ఆ వాక్యపు విత్తనాన్ని నేను చేర్చుకుంటాను ప్రభువా. నేను మనుష్య కుమారుని యొక్క ప్రత్యక్షతగా, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతగా, యేసుక్రీస్తు యొక్క భార్యగా, యేసుక్రీస్తు యొక్క ఆయుధముగా, యేసుక్రీస్తు యొక్క ఆలయముగా, యేసుక్రీస్తు యొక్క సన్నిధిగా మారతాను ప్రభువా. నీ ప్రసన్నతగా మారిపోతాను, నీ సన్నిధిగా మారిపోతాను, నీ ఆలయంగా మారిపోతాను ప్రభువా. నాకు సహాయం చేయండి ప్రభువా. ఎంతమంది అడుగుతూ ఉన్నారు సహోదరుల? నిజంగా మీ హృదయంలో అటువంటి దృక్పథం ఉన్నట్లయితే, అలాంటి ఆలోచన మేము మీ హృదయంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా రెండు చేతులు పైకెత్తి శరములు వంచి మనం ప్రభువును భయంతో బతితో ఉన్నాం. ఆయన యొక్క ముందు ప్రతిజ్ఞ చేద్దాం. మరియ వలె కఠినమైన నిర్ణయం మనం తీసుకుందాం. మరియ వలె మనం కఠినమైన నిర్ణయం మనం తీసుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితాలు గుండా గొప్ప సహాయం చేసి, ఆ మరియలోనికి ఏ విధంగా పరిశుద్ధాత్మ వెళ్ళిందో ఈరోజు మనలోని కూడా పరిశుద్ధాత్మ వస్తుంది. ఖచ్చితంగా దేవుడు రావడానికి గొప్ప ప్రణాళిక మనకు రచించాడు, ప్రభుత్వం పంపించాడు.
ప్రవక్త ద్వారా వాగ్దానాలు, ప్రవచనాలు, వాక్య విత్తనాలు పలికించాడు. ఆ విత్తనాలు మనం పొందుకున్నప్పుడు మనం శరీరం ధరించి మాత్రపరచబడి మధ్యాకాశం తీసుకెళ్ళ సిద్ధంగా ఉన్నాడు ఆయన. లోకం ఎంతో భయంకరంగా ఉంది, మృత్యు తిరుగుతూ ఉంది, పాపం తిరుగుతూ ఉంది, దెయ్యాలు తిరుగుతూ ఉన్నాయి, మతం తిరుగుతూ ఉంది, రాజకీయం తిరుగుతూ ఉంది, భయంకరమైన మత మూర్ఖులు పరిగెడతా ఉన్నారు. ఓ ప్రియమైన సహోదర సహోదరి, ఖచ్చితంగా ఒకసారి మీరు ఆలోచించి సమయంలో మీరు నిర్ధారణ చేయకుండా, సమయంలో దుర్వినియోగపరచుకోకుండా ఖచ్చితంగా మనం వినియోగించుకొని ప్రార్థనలోకి వెళ్ళి మన జీవితాలు మనం కట్టుకుందాం. ఖచ్చితంగా మరి ఎవరి గర్భం ధరించి దేవుని కుమారుడికి ఆలయంగా మారిపోదాం. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక, అత్యధికంగా దీవించిన గాక. ఆమె ప్రార్థించారు.